ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. ఈశ్వరుడు అంటే పరమాత్మ, సర్వభూతానాం, భూతాలంటే దయ్యాలు కాదు, భూతాలంటే ఎవరు? ఈ శరీరాలనే భూతాలు అంటారు. ఇది ఒకసారి పట్టుకున్నా అంటే ఒక ముఖాన్ని వదిలిపెడుతుందా? ఇది పుట్టినప్పుడు పట్టుకున్నది, ఇది ఎప్పుడు వదిలిపెడుతుంది చెప్పండి? ఇది మధ్యలో వదిలిపెడుతుందా? ఎప్పుడు వదులుతుంది? సచ్చిన రోజే వదిలిపెడుతుంది, మధ్యలో వదిలిపెడుతుందా? మరి దీనికి ఎంత సేవ చేయాలా? పొద్దున్నే దీనికి స్నానం చేయించాలా, దీనికి పండ్లు తోమాలా, దీనికి నాలిక తోమాలా, దీనికి గుడ్డలు ఉతికిన గుడ్డలు కట్టాలా, ఓయమ్మో దీనికి తలకు నూనె పెట్టి తల నువ్వాలా, కాళ్ళకు చెప్పులు వేయాలా, చేతులకు గడియారాలు పెట్టాలా, మెడల సొమ్ములు వేయాలా, పొద్దున టిఫిన్ పెట్టాలా, మధ్యాహ్నం భోజనం పెట్టాలా, రాత్రి టిఫిన్లు ఏమేమో పెట్టాలా, దీనికి పరిపేసి పండబెట్టాలా, ఒక ముఖాన పండుకుంటుందా? దీనికి ఫ్యాన్లు వేయాలా, ఏసీలు వేయాలా. ఓయమ్మో ఇంత కాలు నొచ్చినా కడుపు నొచ్చినా డాక్టర్ల దగ్గరికి తీసుకుపోవాలా, మందులన్నీ ఇప్పియాలా, ఏది తక్కువ ఒప్పుకుంటుందా? దీన్నే భూతం అంటారు. ఇక దీన్ని ఏమంటారు? భూతం. మామూలుగా సేవ చేయకాదు, ఎవ్వడికి అంత సేవ చేయించుకుంటుంది అన్నమాట ఇది భూతం. మరి ఈ భూతాలలో ఉన్నది ఎవరు అంటే పరమాత్మనే. ఏనేక్షతే శృణోతి ఇదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాది విజానాతి తత్ప్రజ్ఞానమిదూరితం. మరి 84 లక్షల భూతాలు అంటే 84 లక్షల రకాల శరీరాలు. ఈ శరీరాలల్లా పరమాత్మ ఉండి, కొంచెం సౌండ్ పెంచవయ్యా బాబు. 84 లక్షల జీవరాశుల్లో ఆ పరమాత్మ ఉండి మరి కళ్ళతో చూస్తున్నాడు, చెవులతో వింటున్నాడు, నోరుతో మాట్లాడుతున్నాడు, చేతులతో చేస్తున్నాడు, కాళ్ళతో నడుస్తున్నాడు అన్నమాట, మెదడుతో ఆలోచిస్తున్నాడు. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలలో ఈ ప్రపంచాన్ని అనుభవించేది ఎవరు? ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. ఓ అర్జున, ఈ హృదయంలోనే పరమాత్మ ఉన్నాడు. కానీ మనం పరమాత్మను ఎక్కడ చూడాలనుకుంటాం? హృదయంలో చూడాలనుకుంటే మనకి ఇష్టం ఉండదు, గుడికి పోయి చూడాలనుకుంటాం. గుడికి, రామాలయంలోనో కృష్ణాలయంలోనో శివాలయంలోనో ఏడుకో పోయి ఆ దేవుణ్ణి చూడాలని అనుకుంటాం. రామాలయంలో దేవుడు లేడంటే ఖచ్చితంగా ఉన్నాడు, శివాలయంలో దేవుడు లేడంటే ఖచ్చితంగా ఉన్నాడు, కృష్ణాలయంలో దేవుడు లేడంటే ఖచ్చితంగా ఉన్నాడు. కానీ మాట్లాడే దేవుడు ఏడున్నాడు అంటే ఈ లోపట్నే ఉన్నాడు అన్నమాట. ఆ రామాలయంలో దేవుడు ఉన్నాడు, మాట్లాడతాడా? ఉన్నాడు దేవుడు, ఇందుకన్నాడు అందులేడని. సర్వాంతర్యామి పరమాత్మత అంతటి ఉన్నాయన గుళ్ళో కూడా ఉన్నాడు ఏమి. కానీ మాట్లాడే దేవుడు ఎవడున్నాడు? ఎక్కడున్నాడు? ఇక్కడ హృద్దేశేర్జున. ఆకలి అయితే ఆకలి అని చెప్పేవాడు దేవుడు, తినేవాడు దేవుడు, కళ్ళతో చూసే దేవుడు, చెవులతో వినే దేవుడు, కష్ట సుఖాలు అనుభవించే దేవుడు ఎక్కడున్నాడు? హృద్దేశేర్జున తిష్టతి. యః సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద యస్య సర్వాణి భూతాని శరీరం యః సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి ఏషత ఆత్మ అంతర్యామ్యమృతః. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉండి యః సర్వేషు భూతేషు తిష్టన్ అంటే 84 లక్షల జీవరాశుల్లో ఉండి, సర్వేభ్యో భూతేభ్యో అంతరో అంటే ఈ శరీరం బయట ఉంటుంది, మరి ఈ పరమాత్మ ఎక్కడ ఉంటుంది? లోపట ఉంటుంది. యః సర్వేషు భూతేషు తిష్టన్ సర్వేభ్యో భూతేభ్యో అంతరో యం సర్వాణి భూతాని నవేద. ఈ శరీరంలో పరమాత్మ ఉన్నా ఈ శరీరంలో పరమాత్మ ఉండని శరీరాన్ని తెలుస్తుందా చెప్పండి? మన శరీరం ఉందమ్మా, ఈ శరీరంలో పరమాత్మ ఉండని శరీరాన్ని తెలుస్తుందా? లేదు. మరి యస్య సర్వాణి భూతాని శరీరం, మరి ఆ పరమాత్మకు ఇది ఈ శరీరమే శరీరం, మన శరీరమే ఆయన శరీరం, ప్రత్యేకంగా శరీరమో లేదంట, ఈ శరీరమే ఆయన శరీరం.
యా సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి, మరి ఈ శరీరంలో ఉండి దీనిని నియంత్రిస్తుండు, దీన్ని నడిపిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ నుండి శరీరం తీసుకొచ్చిండు ఎవరు? పరమాత్మ. మరి మీ ఇంట్లో నుండి శరీరాన్ని తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టింది ఏంది? పరమాత్మనే. ఆడ కూర్చొని ఈడ కళ్ళతో చూస్తున్నదా? అది పరమాత్మనే. ఈడ చెప్పింది చెవులతో వింటున్నదా? అదేంటి? పరమాత్మనే అన్నమాట. యా సర్వేభ్యో భూతేభ్యో అంతరో యమయతి ఏషత ఆత్మ, అదే ఆత్మ, అదే పరమాత్మ. మరి ఆ పరమాత్మ మన లోపట ఉంది, మనమయ్యే ఉంది, మన లోపట ఉంది, మనమయ్యే ఉంది. కానీ మనకేమన్నా తెలుస్తున్నదా మనమయ్యి ఉన్నదని? లేదు, తెలియదన్నమాట. ఎందుకు అంటే దానికి తండులస్య యథా చర్మ యథా తామ్రస్య కాలిమ అన్నారు. అంటే తండులం అంటే మన వడ్ల గింజ ఉంటుంది కదా, వడ్ల గింజను సంస్కృతంలో తండులము అంటారు. ఏమంటారు? తండులం. అది పుట్టకతోటి బియ్యపు గింజ అయిపోతుందా వడ్ల గింజ అయిపోతుందా చెప్పండి? ఏం మాట్లాడతలేదు. వడ్ల గింజ అయిపోతుంది. వడ్ల గింజకు బయట పొట్టు ఉంటుందా ఉండదా? పొట్టుతోటే పుడుతుంది. మనం కూడా పుట్టకతోడనే పొట్టుతోడు పుట్టినాం. ఏం పొట్టు? ఆ వడ్ల గింజకేమో ఒకటే పొట్టు ఉంది. ఏమున్నది? పొట్టు ఒకటే. ఆ పొట్టు తీసేస్తే లోపల బియ్యపు గింజ వెళ్తుంది. కానీ ఈ బియ్యపు గింజకి ఎన్ని ఉన్నాయంటే 5 పొట్లు ఉన్నాయి. ఎన్ని? 5 పొట్లు. వాటినే కోశాలని పేరు పెట్టిండ్రు. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. ఈ 5 కోశాలల్లో మనం లోపట ఉన్నామన్నమాట. పొట్టు తర్వాత పొట్టు, ఉల్లిగడ్డకు పొట్టు ఉంటాయి కదా, పొట్టు తర్వాత పొట్టు, పొట్టు తర్వాత పొట్టు ఉన్నట్టుగా మనము ఎన్ని పొట్ల లోపల ఉన్నామో? 5 పొట్ల లోపల ఉన్నామన్నమాట. ఈ ఏ పొట్టు కూడా మనం కాదు. అన్నమయ దుత్క్రమ్య, ప్రాణమయ దుత్క్రమ్య, మనోమయ దుత్క్రమ్య, విజ్ఞానమయ దుత్క్రమ్య. అంటే నేను ఈ స్థూల శరీరం కాదు, నేను ఈ సూక్ష్మ శరీరం కాదు, నేను కారణ శరీరం కాదు, నేను ఈ కోశాలలో ఏ కోశాన్ని నేను కాదు, నేను పరమాత్మను అని మీకు అనిపిస్తుందా చెప్పండి? అనిపిస్తుందా? ఏం మాట్లాడతలేదు. అనిపిస్తుందా? అనిపిస్తలేదు అన్నమాట. మీ పేరేం పేరు? ఈడ కూర్చున్నావు, ఒక ఎర్ర పంచె కట్టుకున్నావు. నీ పేరేం పేరు? మోహన్ రెడ్డి. చూసినావా? మోహన్ రెడ్డి. ఈ మోహన్ రెడ్డి అని పేరు ఈ శరీరానికా నీకా? శరీరానికి. మరి నీ పేరు ఏంది? తెలియదు, దొరికిపోయాడు. ఈ శరీరానికి పుట్టిన తర్వాత శరీరానికి మీ అమ్మ నాయన మీకు ఆ శరీరానికి పేరు పెట్టిండ్రు. ఈ పేరు ఈ శరీరం ఉన్నంతకాలం ఉంటుంది. మళ్ళీ ఈ శరీరం నుండి ఇంకో శరీరంలోకి పెడతావు, మళ్ళీ అక్కడ వేరే పేరు ఉంటుంది. మనుషులకు కాబట్టి పేర్లు ఉన్నాయి. ఎద్దులను ఎద్దు అంటారు, బర్రెలను బర్రె అంటారు. ఏ బర్రెనైనా బర్రె అంటారు. దానికి ఏమైనా పేరు ఉంటుందా? ఉండదన్నమాట. ఆ శరీరానికి పేరు. మరి మనమెవరము అంటే మనమే ఆత్మ, మనమే పరమాత్మ అని వేదం చెప్తుందన్నమాట. అయితే మనము ఏ విధంగా ఆత్మైనము, ఏ విధంగా పరమాత్మైనమని మనకు తెలియదు కదా. ఆ తెలివంతనాన్ని పొట్టు అంటారు. ఏమంటారు? పొట్టు. దాన్ని కారణ శరీరము, అజ్ఞానము అంటారు అన్నమాట. నేను దేవుణ్ణి అనండి మీరు. నేను దేవుణ్ణి, నేను దేవుణ్ణి. గట్టిగా అనండి. నేను దేవుణ్ణి. ఏ దేవుడు? నువ్వు చెప్పిగా నేను దేవుణ్ణి అని అంటివి. నువ్వు ఏ దేవుడివి? కృష్ణుడు అంట. మరి కృష్ణుడికి పొలను పోయి ఉండాలి, నీకు లేదుగా. అర్థమైందా? నేను దేవుణ్ణి అని అనమంటే అన్నారు. కానీ నేను దేవుణ్ణి అని నీకు అనుభవానికి వస్తుందా? ఏదో స్వామి అనమన్నాడు, మనం అనాలా. కానీ నేను దేవుణ్ణి అని నీకు అనుభవానికి వస్తుందా? ఇప్పుడు నీ పేరు ఏం పేరు? కృష్ణారెడ్డి గారా? మోహన్ రెడ్డి కదా. మోహన్ రెడ్డి అని నీకు అనుభవానికి వస్తుందా లేదా? అట్లా దేవుణ్ణి అని నీకు అనుభవానికి వస్తుందా?
ఆ అనుభవానికి లేకపోవడానికి పేరే పొట్టు, దాని పేరే అజ్ఞానము, దాన్నే కారణ శరీరం అంటారు. ఇంకొకటి ఏం కాదనమాట. అందుకనే మనకు మానవ జన్మ ఉంది కదా, ఈ మానవ జన్మ చాలా పవిత్రమైనటువంటి జన్మ. ఈ జన్మలో మనము ఆత్మజ్ఞానం అంటే మన శరీరము, మన మనస్సు, మన శరీరం మనకు సేవ చేస్తుంది, మన మనస్సు మనకు సేవ చేస్తుంది. మరి మనమెవరము? శరీరం మనదే, మనస్సు మనదే, మనమెవరము? మనం పరమాత్మ. మనం ఎవరము? పరమాత్మ. ఈ శరీరంతో కూడుకున్నప్పుడు జీవాత్మ అవుతాం. ఈ శరీరమే నేను అనుకుంటాం కదా, అప్పుడు ఖచ్చితంగా జీవాత్మ అవుతాం. జీవాత్మ అంటే నీ పేరు మోహన్ రెడ్డి అని పిలవక తప్పదనమాట. కానీ ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు. ఈ శరీరం నాది, ఈ మనస్సు నాది, కానీ నేను కాదని నువ్వు తెలుసుకుంటావు కదా, దాన్ని పరమాత్మ అంటారు. ఏమంటారు ఇప్పుడు? పరమాత్మ. ఆ పరమాత్మ జ్ఞానం అనేది 84 లక్షల జీవరాశుల్లా ఒక మనిషికి మాత్రమే అధికారం ఉంది. మిగతా ఈ 84 లక్షల జీవరాశులతో పాటు దేవయోనులు ఉన్నాయి, పైన దేవతలు ఉంటారు కదా, ఆ దేవతలు, ఇంకా కింద నరకయోనుల్లో ఉంటారు కదా వాళ్ళు, ఈ భూమండలం మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయో దేనికి కూడా నేను ఈ శరీరము నాది, ఈ మనస్సు నాది, నేను పరమాత్మనని తెలుసుకునే జ్ఞానం అనేది భగవంతుడు దేనికి ఇయ్యలేదు. ఒక మనిషికి మాత్రమే ఇచ్చిండు. ఆ మనిషి మనం బతికుండగానే ఇహచేత్ అవేదీత్ అతసత్యమస్తి నోచేత్ అవేదీన్ మహతి వినష్టి. మనంటే బతికుండగానే ఈ శరీరము నేను కాదు, ఈ మనసు నేను కాదు, నేను ఆత్మను అని తెలుసుకోవాలన్నమాట. పుట్టుకతోడనే నేను శరీరం అని మనకు అనిపిస్తుంది, పుట్టుకతోడనే నేనే మనసు అని అనిపిస్తుంది. ఓసారి నా శరీరం అంటావు, ఒకసారి నేనే శరీరం అంటావు, ఒకసారి నా శరీరం బాగలేదు అంటారు. ఎవరన్నా వచ్చి కొట్టింది అనుకో, నన్ను ఎందుకు కొట్టామంటాడు. కొట్టింది శరీరాన్ని కదా, నా శరీరాన్ని ఎందుకు కొట్టింది అన్నారు, అప్పుడు నన్ను కొట్టింది అంటాడు అనమాట. అర్థమైందా? ఏమి ఓసారి ఎవరన్నా తిట్టిండ్రు అనుకో, తిట్టింది మనసును కదా, నా మనసును తిట్టిండు అన్నారు, నన్నే తిడుతున్నాడు అంటాడు. ఇట్లా మనిషి ఓసారి నా శరీరం బాగలేదు అంటాడు, ఓసారి నా మనసు బాగలేదు అంటాడు, ఓసారి నేనే శరీరం అంటారు, ఓసారి నేనే మనసు అని. దీంట్లో ఈ శరీరంలో మనసులో పడిపోయి శరీరాన్ని మనసును వేరు కాకుండా నేను పరమాత్మని తెలుసుకోకుండా ఈ జన్మ ఉన్నదన్నమాట. ఈ జన్మ లోపల మనం బతికుండగానే ఈ శరీరం నేను కాదు, ఈ మనస్సు నేను కాదు, నేను ఆత్మనని తెలుసుకోవాలి. ఎప్పుడు తెలుసుకోవాలా అంటే బతికుండగా తెలుసుకోవాలా. సంసారంలో ఉన్నప్పుడు వీలు పడదు. సంసారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్రహ్మజ్ఞానం ఎన్నుకుంటే సంసారం అనేది నడవదు. భార్య భర్తలు పిల్లలు, అప్పుడు సంసారం అంతా పూర్తి చేసుకోవాలి. సంసారం అంతా పూర్తి చేసుకొని ఆ సంసారం పూర్తి అయిన తర్వాత వానప్రస్థం అని ఒకటి ఉంటుంది. ఏముంటుంది? వానప్రస్థం. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అని 4 మనకు ఆత్మజ్ఞానం కలిగించుకోవడానికి మార్గాలు ఉపదేశం చేసిండ్రు. బ్రహ్మచర్యం అంటే పెళ్లి కాకముందు, గృహస్థం అంటే పెళ్ళి అయినాక, వానప్రస్థం అంటే చిన్న సంతానానికి సంతానం కలిగిందనుకో, అంటే మీకు కొడుకులు బిడ్డలు ఉంటారు కదా, అందరికంటే చిన్నోడు ఉంటారు కదా, వాళ్ళకి సంతానం కలిగిందనుకో, ఆ సంతానం అయిన తర్వాత వాళ్ళకి ఇల్లు బాధ్యతలు ఒప్పచెప్పి బయటకు వస్తాం కదా, బయటకు వచ్చి నువ్వు ఏమన్నా నుండు, నీ ఇష్టం, తెల్లగుడ్డలు అన్నేసుకో, పచ్చగుడ్డలు అన్నేసుకో, వేసుకోకపో, ఎట్లున్నా సరే, దాన్ని ఏమంటారు అంటే వానప్రస్థము అంటారు. ఏమంటారు? వానప్రస్థం అంటారు. అట్లా బాధ్యతలు మీకు చిన్న సంతానానికి సంతానం కలిగి బాధ్యతలు తీరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఈడ కూర్చున్నారు అట్లా. 1 2 3 ఏమన్నా ఎత్తితే ఏమన్నా ఎత్తుకపోతాడని భయపడుతున్నాడు మళ్ళీ. ఆ ముసల అవ్వ ఉంది కదా, నీకు తీరలేదా, మరి ఎందుకు చెయ్యెత్తావు? ఎత్తండి. ఎంతమంది ఉన్నారు? బాగానే ఉన్నారు సగం మంది. కొంతమంది ఎత్తుతలేరు, ఏమి ఇబ్బంది అని భయపడుతున్నారు వాళ్ళు. దీన్ని వానప్రస్థం అంటే వీళ్ళకు బాధ్యతలు తీరినాయి. బాధ్యతలు తీరిన తర్వాత మీరు ఇంట్లో ఉన్నా సరే పర్వాలే, ఇంటి బయట ఉన్నా సరే, కానీ సంసారం పట్టించుకోవద్దు. సంసారం పట్టించుకోకుండా మీ పాటికి మీరుండి ఇదో ఇట్లా గురువులు
ఏమి మన సత్యనారాయణ స్వామి కానీ ఇంకా మన అధ్యక్షుడు ఉన్నాడు కదా, ఇంకా ఈ స్వాముల దగ్గరికి పోయి కూర్చొని ఆత్మావా అరే శ్రోతవ్యో ద్రష్టవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య, ఇక ఈ వ్యాపారాలను గురించి రాజకీయాలను గురించి కొడుకులను గురించి బిడ్డలను గురించి ఇక పట్టించుకోవద్దు అనమాట. వాళ్ళ ప్రారంభం వాళ్ళకు ఉంటుంది, మన ప్రారంభం మనకు ఉంటుంది. మీరు పెళ్లి చేసుకున్నందుకు కన్నందుకు మీ బాధ్యతలు అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు బాధ్యత ఏంటంటే ఈ శరీరంలో మనం ఎవరం, ఈ శరీరంలో మనము ఎక్కడున్నాం, మరి మన స్వరూపం ఏంది? నేను శరీరం అని మనకు అనిపిస్తుంది, నేను మనస్సు అని మనకు అనిపిస్తుంది. మరి ఈ శరీరంలో మనసులో మనం ఎట్లున్నాము అని మనం జ్ఞానాన్ని మనము పొందాలా అని తాత్పర్యం అన్నమాట. మామూలుగా నేను యూట్యూబ్లో పెడుతుంటా, మన అక్కడ సనాతన సభలు జరిగినాయి. సనాతన సభల్లో అసంగోఖ్యయం పురుష అంటే మనం ఇట్లా శరీరం నేను కాదు అంటే మనకు అర్థం కాదు. దానికి ఒక విద్య ఉంటుంది అన్నమాట, దానికి ఒక విద్య. ఆ విద్య పేరు ఏంటంటే బ్రహ్మ విద్య, ఆ విద్య పేరు ఏంటంటే ఆత్మ విద్య, ఆ విద్య పేరు ఏంటంటే గురు విద్య. గురువు నేర్పుతారు కాబట్టి గురు విద్య అంటారు అన్నమాట. ఈ విధంగా మనకు ఈ శరీరం మనం కాదు అనడానికి ఏంటంటే దాంట్లో కొన్ని మనకు ఉపాయాలు చెప్పినారు అనమాట. సవా అయం పురుష ఏస సంప్రసాదే రత్వా చరిత్వా దృష్ట్వంచ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి స్వప్నాంతాయేవ సా ఎత్ర కించిత్ పశ్యత్యనన్వాగత స్థేర భవత్యసంగోఖ్యయం పురుష. ఇప్పుడు శరీరం మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు కొంచెం సేపు ఉపన్యాసం అయిన తర్వాతనో పనులు అయిన తర్వాతనో ఇంట పోయి పండుకోరా? మీరు పండుకుంటారా? సగం మంది తలకాయలే ఉత్తలేరు, పండుకుంటారా? సరే, పండుకున్నప్పుడు ఏం చేస్తామంటే శరీరాన్ని మంచం మీదనో బల్ల మీదనో కిందనో ఏనో చోట పండబెట్టి పండుకుంటాగా, పండబెట్టి పండుకుంటాం. పండుకున్న తర్వాత నువ్వు బయటికి వెళ్ళిపోతావా లోపలికి వెళ్ళిపోతావా? బయటికి వెళ్ళిపోతారంట మోహన్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళిపోతాం మనము? లోపలికి వెళ్ళిపోతాం అన్నమాట, సుషుమ్నా నాడిలోకి వెళ్ళిపోతాం. ఈ శరీరాన్ని బండబెట్టి లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల ప్రపంచం ఉంటుంది, బయట ప్రపంచం ఎట్టనో లోపల ప్రపంచం ఉంటుంది. దాన్ని స్వప్నము అంటారు. ఏమంటారు? స్వప్నము అంటారు. ఈ స్వప్నంలో ఈ శరీరం వస్తుంది. ఆ స్వప్నంలోకి ఈ శరీరం మనం బడ్డి మీద పడబెట్టాం కదా, ఆ స్వప్నంలో ఇంకో శరీరం వస్తుంది కదా. ఆ శరీరానికి 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, ఓ తలకాయ ఉంటాయి, 2 కళ్ళు ఉంటుంది, నోరు ఉంటుంది. అక్కడ భార్య, ఈ భార్య పిల్లలు కాకుండా కొత్త భార్యలు కూడా రావచ్చాడ. ఇక ఇక్కడ పిల్లలు ఉంటారు, అక్కడ ఏదో ఇక్కడ అన్నీ అక్కడ ఏంటో ఉంటాయి అన్నమాట. ఎక్కడ? స్వప్నంలో. ఈడంటే భార్య కావాలి కాస్తాడు, ఏడ భార్య కావాలి కావాలి, ఎన్ని భార్యలన్నా మార్చవచ్చు రాత్రి తెల్లవారిన దాకా స్వప్నంలో. నేను మారోమని చెప్తలేను, అట్లుంటుందని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? ఆ స్వప్నం అనేది అట్లుంటుంది. అక్కడ ఈ శరీరం వస్తుందా చెప్పండి? ఈ శరీరం వస్తుందా? ఈ శరీరం రాదు. శరీరమే మనమైతే మన ఎంబడే ఉండాలి. ఈ శరీరాన్ని వదిలి మనం ఉన్నామంటే శరీరం మనము కాదు. ఇల్లు వదిలి నువ్వు ఉన్నావంటే ఇల్లు నువ్వు కాదు. భార్య వదిలి నువ్వు ఉన్నావంటే భార్య నువ్వు కాదు. ఊరు వదిలి నువ్వు ఉన్నావంటే ఊరు నువ్వు కాదు అన్నమాట. కాబట్టి ఈ శరీరం వదిలి నువ్వు ఉన్నావు కదా, ఉన్నావంటే శరీరాన్ని నువ్వు కావు. అసంగోఖ్యయం పురుష. ఆ జ్ఞానం కోసం చెప్పిండు అనమాట. అయ్యా నువ్వు నిద్రలో చూసుకో, స్వప్నావస్థలో పోయిన తర్వాత ఆ శరీరాన్ని వదిలి నువ్వు ఉంటున్నావు కదా, అంటే శరీరాన్ని నువ్వు కావు, శరీరానికి నువ్వు వేరుగా ఉంటున్నావు అని దానికి తాత్పర్యం అన్నమాట. సవా అయం పురుష స్వప్నే రత్వ చరిత్వ దృష్ట్వైవ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యాద్రవతి బుద్ధాంతాయైవ. మరి స్వప్నంలో కూడా ఆ స్వప్నంలో కూడా అక్కడ 2 కాళ్ళు 2 చేతులు, అక్కడ తలకాయ, అక్కడ సంసారం అంత ఉంటుంది కదా. మరి ఉన్నప్పుడు మనం అది కరెక్ట్ అనుకుంటాం కదా. అప్పుడు ఇక్కడ ఎట్లా శరీరం ఉంటుందో అక్కడ అట్లా శరీరం ఉంటుంది. ఇక్కడ నేను శరీరం అనుకుంటాను, అక్కడ కూడా నేను శరీరం అనుకుంటారు. ఇది స్థూల శరీరం, దాన్ని ఏమంటారు? సూక్ష్మ శరీరం అన్నమాట. మరి అక్కడ కొంచెం కాలము సుఖము దుఃఖము అనుభవించి ఎవరి పాస్తులు అక్కడ ఆస్తులు ఉంటాయి, పాస్తులు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, వాకిళ్ళు ఉంటాయి, బర్రెలు ఉంటాయి, ఎద్దులు ఉంటాయి, విమానాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఇండ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. గవిక్కిన మెలికొచ్చింది అనుకో, గవిక్కిన
మెలికి వచ్చింది అనుకో, ఆ శరీరం వీడికి వస్తుందా? ఆ భార్య వీడికి వస్తుందా? ఆ పిల్లలు వీడికి వస్తుందా? అక్కడ ఏమేమి చూసినావో, ఏమేమి విన్నావో, ఏమేమి తిన్నావో ఏదన్నా వస్తుందా చెప్పండి? రాదనమాట. మరి నిజంగా ఆ శరీరమే మనమైతే మనకు రావాలిగా, బయటికి రాదు. అది కూడా వదిలి మనం జాగ్రత్త అవస్థలో ఉంటున్నాం అన్నమాట. అంటే ఏమంటే అది వదిలి ఉండగలుగుతున్నాము, ఇది వదిలి ఉండగలుగుతాము. ఇది వదిలి ఏమో స్వప్నానికి పోతున్నాం, అది వదిలి జాగ్రత్తగా వస్తున్నాం, అది వదిలి ఇది వదిలి, అది వదిలి ఇది వదిలి, ఇది వదిలినావా అది వదిలినావు. నిన్ను నువ్వు వదిలినవా? ఇక్కడ ఉండేది నువ్వే, అక్కడ ఉండేది నువ్వే. దాన్ని వదిలి నువ్వే ఉంటున్నావు, దీన్ని వదిలి ఉంటుండగా అసంగోక్యయం పురుష అంటే జాగ్రత్త శరీరం మనం కాదు, స్వప్న శరీరం కూడా మనము కాదు అని మనం అర్థం చేసుకోవడానికి స్వప్న అవస్థ పెట్టిండు అన్నమాట. స్వప్న అవస్థలో ఉండి ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలా. ఈ విధంగా అర్థం చేసుకొని స్థూల శరీరం నేను కాదు, సూక్ష్మ శరీరం నేను కాదు, నాదే అనడంలో తప్పేమి లేదు. మన శరీరం నాది అనుకోకపోతే దీనికి స్నానం చేయిస్తావా, దీనికి గుడ్డలు కడతావా, దీనికి అన్నం పెడతావా, దీనికి పండ పెడతావా, దీన్ని దవాఖానకు తీసుకుపోయి గోళీలు ఇప్పిస్తావా? ఇది నాది అంటే తప్పేమీ లేదు. ఈ మనస్సు కూడా నాదే. ఎవడన్నా మాట అంటే పడవు, నన్ను అంటావా తిరగబడతావా అన్నమాట. ఇక మనదే, ఈ శరీరం నీదే, ఈ మనస్సు నీదే. దీంట్లో నాది అనుకోవడం తప్పేమీ లేదు, నాది అనుకోవాల్సిందే. లేకపోతే ఇల్లు ఎవడన్నా ఎత్తుకుపోతారు, సామాన్లు ఎవరన్నా ఎత్తుకపోతారు, ఇల్లు కూడా నాది అనుకోవాల్సిందే, పిల్లలు కూడా నా పిల్లలు అనుకోవాల్సిందే. కానీ నేను అనుకోవద్దు. ఈ శరీరం నాదను, ఈ మనస్సు నాదను, ఈ కొడుకు నాదను, ఈ ఇల్లు నాదను, ఈ ఊరు నాదను. కానీ నేను వేరు ఏమి? ఎందుకంటే ఈ సంసారం అంతా జాగ్రత్త అవస్థలో ఉంటుంది, స్వప్నావస్థలో ఉంటుంది, సుషుప్తి అవస్థలో ఉంటుందా? సాయత శేర్నోవా సుపర్నోవా విపరిపత్య శ్రాంత సంహత్య పక్షౌ సమలయాయ ధ్రియతే ఏవమేవాయం పురుష ఏతా ఉభావంతావను పశ్యతి స్వప్నాంతంచ ఈ రెండు కూడా దాటుకొని బయటికి వెళ్తాం అన్నమాట. దాటుకొని అంటే మనం సుషుప్తి అవస్థకు పోతాం అనుకో, సుషుప్తి అవస్థలో జాగ్రత్త ఉంటుంది, స్వప్నం ఉండదు. మనం ఉండవా? మనం లేకపోతే మళ్ళీ పొద్దున్న ఎట్లా మేలుకుంటున్నాం? మనం ఉన్నాం కాబట్టే మేలుకున్నాం. మేలుకొని మళ్ళీ తెల్లారుసా అంటుకున్నాం. మరి జాగ్రత్త లేదు, స్వప్నం లేదు. జాగ్రత్త ప్రపంచం మాయమైపోయింది, స్వప్న ప్రపంచం మాయమైపోయింది. మనం ఉండి పొద్దున్నే మనము మేల్కొన్నాం అన్నమాట. మేల్కొని మనం హాయిగా నిద్రపోయినాం అని మనం అనుకుంటాం. ఎందుకంటే జాగ్రత్త అవస్థలో ఎన్నో గొడవలు ఉంటాయి, స్వప్నావస్థలో ఎన్ని గొడవలు ఉంటాయి. ఎంత చెట్టుకంత గాలి అన్నట్టు సర్పంచ్కి గాలి ఉంటుంది, ఎమ్మెల్యేకి గాలి ఉంటుంది, ప్రధానమంత్రికి గాలి ఉంటుంది, ఇంటి యజమానికి గాలి ఉంటుంది, ఆడోళ్ళకి గాలి ఉంటుంది, మొగళ్ళ గాలి ఉంటుంది. గాలి లేని వాళ్ళు ఎవరు? ఈ జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఇవన్నీ ఇబ్బందులు పడి సుషుప్తి పోయేప్పటికీ ఎవరిని అక్కడ ఎవరిని ఉన్నదా చెప్పండి? ఏం లేదు. ఆనంగా తత్ర మాత భవతి, పిత లోక దేవ వేద అత్ర స్థేనో భవతి, భ్రూణ చాండాలో అచాండాల పౌల్కసో అపౌల్కస శ్రమణ స్థాపసో అతావస అనన్వాగతం పుణ్యేన అనన్వాగతం పాపేన తీర్ణోహితదా సర్వాన్ శోకాన్ హృదయస్య భవతి. అక్కడ ఎన్ని శోకాలు ఉన్నాయో, అంటే ఎన్ని బాధలు జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఎన్ని బాధలు ఉన్నాయో, స్వప్నావస్థలో కూడా చాలా బాధలు ఉంటాయి తెలుసా? ఈ మధ్య హాస్టల్లో 2 అమ్మాయిలు, ఒక అమ్మాయి తిని పండుకున్నది, ఒక అమ్మాయి చదువుకుంటున్నది. ఆమెకి ఎగ్జామ్ ఉన్నది. పొట్టనండి తిని పండుకున్నది. ఆ అమ్మాయి పండుకున్న తర్వాత కళలు వచ్చింది. పట్టుకున్నకేమొచ్చింది? కళ వచ్చింది. ఆ కళలో అమ్మాయి అడవికి వెళ్ళిపోయింది. అడవిలో తిరుగుతుంటే అది పెద్ద ఘోరారణ్యం అన్నాడు. పెద్ద ఘోరారణ్యానికి వెళ్ళిపోయింది. ఎవరు కనబడతలేరు. ఇక చాలా భయం వేస్తుంది అనమాట. ఏమన్నా పులి ఏమన్నా వచ్చి మింగుద్దేమో అని అనుకుంటుంటే పులి ఎదురుగా వచ్చింది. పోయేమో పులి నా పైకి వస్తుందా అనుకుంటే పైకి రానే వచ్చింది. ఈ అమ్మాయి పరిగెత్తుతున్నది. పాపం పరిగెత్తుతుంటే పరిగి కంప ఉంటుంది కదా, పరిగి కంప, ఈ కంప ఆ కంప పట్టుకొని గుడ్డలన్నీ చిరిగిపోయినాయి, ఒళ్ళన్నీ గీట్లు పడ్డాయి, వేసుకున్న చెప్పులు ఊడిపోయినాయి, అరుస్తున్నది. అరిచి ఆ పులి దగ్గరకు వచ్చి పంజ కొట్టబోతుంది. కళ ఎక్కువ అయిపోతే కళ ఎక్కువైతే కలవరింపులు వస్తాయంట. కళ ఎక్కువైతే కలవరింపులు వస్తాయి. ఓ అని ఏడుస్తున్నది.
ఆ అమ్మాయి పక్కన ఉన్న అమ్మాయి ఏదో కలగంటుందని ఆలోచన చేసి నీళ్ళు తిల్లి ముఖం మీద కొట్టింది. లేచి కొడుతుంది. అరే చచ్చిపోతుంటే నన్ను బతికించినావు, ఒక్క నిమిషం అయితే చచ్చిపోయేదాన్ని నేను. ఇక పులి వచ్చి పంజాబులో పంది నెత్తి మీదకి వచ్చింది. ఇక నువ్వు స్నేహితురాలు బతికించినావు, లేకపోతే చచ్చిపోదానదంట. ఏంటిదే నువ్వు ఇప్పుడు పండుకొని పొట్ట నిండా పండుకొని ఏదో ఏసీ రూములు ఉండదు, నువ్వు ఏడిది, నువ్వు అడివి అంటావు, పులి అంటావు, ఏందంటే అయ్యో అవునా అన్నది. అర్థమైందా? స్వప్నంలో జాగ్రత్తలు ఎట్లా బాధలు ఉంటాయో స్వప్నంలో కూడా అట్లా బాధలు ఉంటాయి. అక్కడ బాధలు అక్కడ ఉంటాయి. స్వప్న జాగ్రత్తలు ఎట్లా సుఖాలు అనుభవిస్తావు అక్కడ కూడా సుఖాలు అనుభవిస్తావు అన్నమాట. ఇవన్నీ అనుభవించి ఇవి రెండు వదిలిపెడతాం మనం. జాగ్రత్త వదిలిపెట్టి స్వప్నం వదిలిపెట్టి మనం ఉంటున్నామా? ఉంటలేమో సుషుప్తిలో అసంగోఖ్యయం పురుష. మనం జాగ్రత్తను స్వప్నాన్ని రెండింటిని కూడా వదిలిపెట్టి మనం ఉంటున్నాం అన్నమాట. ఉండి అప్పుడు అభావ ప్రత్యక్షం చూస్తున్నాం. అభావ ప్రత్యక్షం, ప్రత్యక్షాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటేమో భావ ప్రత్యక్షం, ఒకటేమో అభావ ప్రత్యక్షము అంటారు అన్నమాట. భావ ప్రత్యక్షం ఏంటంటే ఇప్పుడు మీ ఊళ్ళో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? మీకు తెలిసిన వాళ్ళు దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి? ఎవరు అందరు ఎవరు చచ్చిపోలే ఊళ్ళో? ఎవరన్నా పేరు చెప్పండి అబ్బా. పేరు చెప్పు. మోహన్ రెడ్డి మీ తాత ఉన్నాడా? మీ తాత పేరు ఏం పేరు? రామస్వామి రెడ్డి అని రాదు? రామస్వామి రెడ్డి కదా. ఇప్పుడు రామస్వామి రెడ్డి ఉన్నాడా? ఎట్లా చెప్తున్నావు నువ్వు కళ్ళతో చూసి చెప్తున్నావా? కళ్ళతో చూడక చెప్తున్నావా? చూసే చెప్తున్నా. ఇప్పుడు రామస్వామి రెడ్డి మీకు ఎవరికైనా కనబడుతుండా? ఎవరు ఏం మాట్లాడతలేరు? కనబడతలేడా? మరి కనబడతలేడు చూసే చెప్తుండ్రా, కళ్ళతో చూడకుండా చెప్తుండ్రా? చూసే చెప్తుండ్రు కదా. ఇప్పుడు రామస్వామి రెడ్డి ఉంటేనేమో దాన్ని భావ ప్రత్యక్షం అంటే ఉంటే ఉన్నట్టు చూసి చెప్తాం. ఆయన లేడు కదా, అభావ ప్రత్యక్షం. లేడనేది కూడా ఒక ప్రత్యక్షమే. లేడనేది కూడా ఒక ప్రత్యక్షమే. నేను ఖచ్చితంగా చేస్తున్నాను. వాళ్ళ ఇంటికి పోయి చూసిరాపో మీ అమ్మ ముందా అంటే లేదనేది ప్రత్యక్షం అన్నమాట. ఆ విధంగానే సుషుప్తిలో జాగ్రత్త అభావము, స్వప్నము అభావం. అభావ ప్రత్యక్షం అన్నప్పుడు మనం ఉన్నవాడ మనం ఉండి అభావం చూస్తున్నాం. ఏ అభావము? జాగ్రత్త అభావాన్ని, స్వప్న అభావాన్ని చూస్తున్నాం మనం ఉన్నాం. అక్కడ దాన్ని అభావ ప్రత్యక్షము అంటారు అన్నమాట. అభావ ప్రత్యక్షం అయిన తర్వాత మనకు స్వప్నావస్థలో సుషుప్తి అవస్థలో ఇబ్బందులు ఉంటాయి. కానీ మనకు స్వప్నావస్థలో జాగ్రత్త అవస్థలో ఇబ్బందులు ఉంటాయి. కానీ సుషుప్తి అవస్థలో ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఆనందంగా ఉంటాం అన్నమాట. ఆనందం. ఆ ఆనందంలో ఉంది కదా. ఆ ఆనందం అనేది ఎట్లుంటుందంటే ఎత్ర ద్వైతమివ భవతి తద్ ఇతరం పశ్యతి, ఇతరం జిఘ్రతి, ఇతరం రసయతి, ఇతరం వదతి, ఇతరం శృణోతి, ఇతరం మనుతే, ఇతరం స్పృశతి, ఇతరం విజానాతి. ఇక జాగ్రత్త అవస్థలో మనస్సు ఉంటుంది కాబట్టి మనస్సు అనేది ప్రపంచాన్ని చూపిస్తుంది. అది నీకు నేను వేరు కనబడతా, నాకు నువ్వు వేరు కనబడతావు, నీ ఇల్లు వేరు, నా ఇల్లు వేరు, నీ ఊరు వేరు, నా ఊరు వేరు, ఇవన్నీ వేరుబాటుతనం అంటది. సుషుప్తిలో మనస్సు ఉండదుగా, ఆ మనస్సు నిద్రపోతుంది కదా. ఈ అనేకాన్ని చూపిస్తే మనస్సు లేకపోయి ఎప్పుడు అక్కడ ఏ ఉంటుంది? అక్కడ ఏ ఉంటుంది? సలిల ఏకో ద్రష్టాద్వైతో భవత్యేష బ్రహ్మలోక సమ్రాడితి హైన మనుష్య శాస యాజ్ఞవల్క్య ఏషాస్య పరమాగతి, ఏషాస్య పరమా సంపద, ఏషోస్య పరమోగతి, ఏషోస్య పరమోలోక. అంటే ఎట్లుంటుందంటే మరి సలిల ఏకో ద్రష్టాద్వైతో భవత్యేష బ్రహ్మలోక. సావయవ పదార్థాలు, నిరవయవ పదార్థాలని రెండు ఉంటాయి ప్రపంచంలో. ఇప్పుడు సావయవ పదార్థం అంటే ఇప్పుడు ఒక ముఖం చూసుకునే అద్దం ఉన్నదనుకో, అద్దాన్ని ఓ రాయి తీసుకొని దంచండి. బాగా దంచితే ఎన్ని ముక్కలు అయితే చెప్పండి? దాంట్లో ఏం మాట్లాడతలేరు. అద్దం ఉందా? ఒక ముఖం చూసి అద్దం తీసుకొని బాగా దంచండి. దంచిన తర్వాత లేకపోతే మిక్సీకి వేయండి, బాగా మిక్సీకి వేయండి. మిక్సీకి వేసిన తర్వాత అద్దం ఎన్ని ముక్కలైంది? ఓ లక్షల ముక్కలైంది. ఇప్పుడు అద్దం పగలక ముందు ఆ సూర్యుడి దగ్గర పెడితే దాంట్లో సూర్యుడు కనబడతాడా? కనబడ్డా?
అద్దం పగలకముందు ఎంతమంది సూర్యులు కనబడ్డారు? ఒక్కడు. ఈ అద్దం ముక్కలు ముక్కలు చేసి ఇతది అల్లండి, దాంట్లో ఎంతమంది సూర్యులు కనబడతారు? ఓ లక్షల కొద్ది కనబడతారు అన్నమాట. అది దాంట్లో సన్నం ఉంటుంది కాబట్టి మనకు కనబడుతుంది, ఎందుకంటే అది ముక్క చిన్నగా ఉంటుంది కదా. ఆ సూర్యుడు కూడా చాలా చిన్నగా ఉంటాడు కాబట్టి భూతద్దం పెడితే దాంట్లో కూడా కనబడతారు, దేంట్లో ప్రతి ముక్కలు అన్నమాట. ఆ విధంగానే జాగ్రత్త అవస్థల ఈ జాగ్రత్త అవస్థలో ఈ సీసపు ముక్కలు ఉన్నాయి, సీసపు ముక్కలు ఉన్నాయి కదా. నేను సీసపు ముక్క, వీడు ఎంతమంది కూర్చున్నారో అంతమంది సీసపు ముక్కలు. ఈ భూమండలంలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జీవరాశులు అన్ని సీసపు ముక్కలు అన్నమాట. ఆ సీసపు ముక్కల నుండి వెళ్తురు వస్తారా లేదా బయటికి? ఆ వెళ్తురే మీరు నన్ను చూస్తున్నారు కదా, అదే వెళ్తురు అన్నమాట. నేను మిమ్మల్ని చూస్తున్నా కదా, అదే వెళ్తురు అన్నమాట. ఇది దీన్ని ప్రజ్ఞానం అంటారు. దీన్ని ఏమంటారు? దీన్ని ప్రజ్ఞానం. ప్రజ్ఞానాంశు ప్రతానై స్థిరచర నికర వ్యాపిభిర్వ్యాప్య లోకాన్ భుక్త్వా భోగాన్ స్తవిష్టాన్ పునరపి దిశనోద్భాసితాన్ కామజన్యాన్ పీత్వా సర్వాన్ విశేషాన్ స్వపితి మధురభుం మాయయా భోజయన్నో మాయా సంఖ్యాతురీయం పరమమృతవజం బ్రహ్మ యత్తన్నతోస్మే. ఇప్పుడు ఒకటే సూర్యుడు ఆ సీసం ముక్కలు పగిలేప్పటికీ ఎంతమంది సూర్యులు అయినరు? అనేక మంది సూర్యుడు అయినరు అనమాట. అనేక మంది సూర్యుడు అయినరు. అదే నీళ్ళు ఉన్నాయనుకో, నీళ్ళకు సముద్రం ఉందనుకో, సముద్రం. ఈ సముద్రంలో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు. ఈ నదులన్నీ సముద్రంలో కలుస్తాయా? కలవయా? సరే, ఈ సముద్రంలో ఇప్పుడు సముద్రంలో కలవకముందు గంగలో ఒక సూర్యుడు కనబడతాడు, యమునలో ఒక సూర్యుడు కనబడతాడు. ప్రతిబింబం పైన సూర్యుడు ఉంటే గంగలో కనబడతాడా? కనబడ్డా? బావిలో ఒక సూర్యుడు ఉంటాడు, చెరువులో ఒక సూర్యుడు ఉంటాడు, మీ ఇంట్లో గిన్నెలో ఒక సూర్యుడు ఉంటాడు. ఎంతమంది సూర్యులు అవుతారు అప్పుడు? ఓ ప్రపంచంలో ఎన్ని నదులు ఉంటే అంతమంది సూర్యులు, ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులు సూర్యుడు, ఎన్ని బిందెలు ఉంటే అన్ని బిందెల సూర్యుడు. ఈ నీళ్ళన్నీ సముద్రంలో కలిసిపోయినాయి అనుకో, ఎంతమంది సూర్యులు ఉంటాడా? అది ఆ సుషుప్తి అవస్థలో, ఈ జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలో ఈ ప్రపంచం అంతా లయమైపోయిందన్నమాట. ఈ చెరువులు ఈ నదులన్నీ కలిసి సముద్రంలో ఎట్లా కలిసినాయో ఈ జాగ్రత్త ప్రపంచము ఈ స్వప్న ప్రపంచం అంతా సుషుప్తిలో కలిసిపోయి అక్కడ ఒక సముద్రం అయిపోయింది. అది ఎక్కడ? సుషుప్తిలో సముద్రం అయిపోయి అక్కడ ఎంత ప్రతిబింబాలు ఉంటాయి? ఒక్కడే, అదే మనం అన్నమాట. అక్కడ ఏ భేదం లేదు. భేదం ఉంటే ఇప్పుడు నేను పైన కూర్చున్నా, మీరు కింద కూర్చున్నా, అవునా లేదా? సుషుప్తిలో అట్లా వీలు పడుతుందా? వీలు పడుతుంది అన్నమాట. అది నిరవయవ పదార్థం అంటారు అన్నమాట. భూమి ఏమో సావయవ పదార్థం, ఇది కొట్టే కొద్ది ముక్కలు భిన్నమవుతుంది. నీళ్ళు అట్లా కాదు, నువ్వు ఎన్ని ముక్కలు చేసినా అదంతా ఒకటే అవుతుంది. నీళ్ళల్లో ఎట్లా ఏక ప్రతిబింబం ఉంటుందో మనము ఆ సుషుప్తి అవస్థలో మనం అట్లా ఏక ప్రతిబింబం అంటే మనకు భిన్నం అనేది లేదన్నమాట. అక్కడ ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఎట్లుంటుందంటే మరి ఏతస్యైవ ఆనందస్య అన్యాని భూతాన్ని మాత్రా ఉపజీవంతి. సుషుప్తి అవస్థలో ఉండే మనకి ఆనందం ఉన్నదో ఆ మేల్కున్న తర్వాత ఆ ఆనందంలో ఒక్క ముక్క అనుభవిస్తామంట మనం. ఎంత? ఒక ముక్క, ఒక చిన్న ముక్క. అంటే ఒక పెద్ద రాశి ఉందనుకోండి, వడ్ల రాశిలో ఒక వడ్ల గింజ తీసినామనుకో, దాన్ని ఏమంటారు? ఒక ముక్క అంటారు. ఆ సుషుప్తిలో ఉండే ఆనందం ఎంత అంటే ఒక రాశి అంత ఆనందం. మేలుకునేప్పటికి ఏమవుతుంది? వీడు గింత అవుతాడు. ఎంత అవుతాడు? గింత. ఈ మోహన్ రెడ్డి ఎంత ఉన్నట్టు నేను గింత ఉన్నంటాడు. ఏమంటావు? నేను గింతే ఉన్నంటాడు. అర్థమైందా? ఆ విధంగానే అప్పుడు ఎంత అవుతామంటే మనము ఒక చీమంత అవుతుంది, దోమ ఎంత అవుతుంది, పాము అంత అవుతుంది, ఎద్దు ఎంత అవుతుంది, బర్రె ఎంత అవుతుంది, ఏనుగు ఎంత అవుతుంది, మోహన్ రెడ్డి ఎంత అవుతాడు, సత్యనారాయణ స్వామి అవుతాడు, పరిశుద్ధానంద ఇక అంత చిన్నగా అయిపోయేది కదా వీడు. ఇక ఎవరి సమస్యలు వాళ్ళది, ఎవరి గొడవలు, నా భార్య నా ఇల్ల, నేను గింతే, నా భార్య నేను 2 పిల్లలు, నాకు ఒక వ్యాపారము, నాది గింత ఇల్లు, నేను ఇంత అంత లిమిటెడ్ అయిపోతాడు అనమాట. అప్పుడు అన్లిమిటెడ్ ఆనందం. ఎప్పుడు? సుషుప్తి అవస్థలో అన్లిమిటెడ్, వీడికి వచ్చేప్పుడు లిమిటెడ్ ఆనందం అనమాట. ఆ సుషుప్తిలో ఉండే ఆనందాన్నే సాజో మనుష్యానాగుం రాద్ధ సమృద్ధో భవత్యన్యేషామధిపతి సర్వైర్మానుష్యకైర్భోగై సంపన్న సమస్త మనుష్యానాం పరమ ఆనంద.
అంటే ఈ భూమండలానికి ఒక చక్రవర్తి ఉన్నాడు అనుకోండి, ఆ చక్రవర్తి అనుభవించే ఆనందం ఉంది కదా, దాన్ని మనిషి ఆనందం అంటారు. మనదేం ఆనందం, గిత్తంత ఆనందం ఆ మనిషి ఆనందంలో ఏ మూలకుతుంది? చక్రవర్తికి ఉండే ఆనందంలో మన ఆనందం ఎంత చెప్పండి? ఒక మనిషి ఆనందం. ఆ 100 మంది చక్రవర్తులు అనుభవించే ఆనందము ఒక పితృలోకంలో ఉండే ఆనందం. ఈ 100 మంది చక్రవర్తులకు ఉండే ఆనందం పితృలోకంలో ఉంటుందంట. 100 మంది పితృలోక వాసులకు ఉండే ఆనందం ఒక గంధర్వ లోకంలో ఉంటుందంట. 100 మంది గంధర్వులకు ఉండే ఆనందం ఒక దేవలోకంలో ఉంటుందంట. 100 మంది దేవతలకు ఉండే ఆనందము ఒక ఆజాన లోకంలో ఉంటుందంట. 100 మంది ఆజానజులకు ఉండే ఆనందం ఒక ప్రజాపతి లోకంలో ఉంటుందంట. 100 మంది ప్రజాపతులకు ఉండే ఆనందము ఒక బ్రహ్మలోకంలో ఉంటుందంట. ఆ ఆనందం సన్యాసి కూడా ఉంటుందంట. ఆ ఆనందం సుషుప్తిలో ఒక ముక్కది. ఏది? ఆ బ్రహ్మలోకం నుండి ఆనందం ఒక సుషుప్తిలో ఒక ముక్క అని చెప్పిండు అన్నమాట. అదే మంత్రం దీంట్లో సాయో మనుష్యానాగం రాద్ధ సమృద్ధో భవత్యన్యేషాం అధిపతి సర్వైర్ మానుష్యకైర్భోగైస్స సంపన్నతమ స మనుష్యానాం పరమానంద అథో ఏ శతం మనుష్యానాం ఆనంద స ఏకః పితॄణాం జితలోకానాం ఆనంద అథో ఏ శతం పితॄణాం జితలోకానాం ఆనంద స ఏకః గంధర్వలోకానాం ఆనంద అథో ఏ శతం గంధర్వలోకానాం ఆనంద స ఏకః కర్మదేవానాం ఆనంద ఏ కర్మణా దేవత్వం అభిసంపద్యంతే అథ ఏ కర్మ శతం కర్మదేవానాం ఆనంద స ఏకః ఆజానదేవానాం ఆనంద యశ్చ శ్రోద్రిజో అవ్రిజున అకామాతః అథో ఏ శతం ఆజానదేవానాం ఆనంద స ఏకః ప్రజాపతిలోకానంద యశ్చ శ్రోత్రిజో అవ్రిజున అకామాతః అథో ఏ శతం ప్రజాపతిలోకానంద స ఏక బ్రహ్మలోక ఆనంద యశ్చ శ్రోత్రిజో అవ్రిజున అకామాతః ఏష ఏవ పరమానంద ఏష బ్రహ్మలోక సమ్రాడితి హోవాచ యాజ్ఞవల్క్య. ఇప్పుడు నేను తెలుగులో చెప్పింది సంస్కృతంలో చెప్పిన, ఆడేమి లేదన్నమాట. అంటే ఒక మనిషి ఆనందం కంటే పితృలోక ఆనందం 100 అంతలు ఎక్కువ ఉంటుంది. అందుకంటే గంధర్వ ఆనందం 100 అంతలు ఎక్కువ. అందుకంటే దేవలోక ఆనందం ఇట్లా 100 అంతలు ఐకుంటపోయి బ్రహ్మదేవుడి ఆనందం అందరికంటే పెద్దదంట. ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆనందం మన సుషుప్తి ఆనందంలో ఒక ముక్కట. ఎందుకంటే ఆయనకు కూడా సమస్యలు ఉన్నాయి. బ్రహ్మదేవుడు కూడా ఆ సరస్వతితో బాధలు, ఈ దేవతలు ఆ దేవతలు వచ్చి సమస్యలు తీర్చమని అంటారు. ఆయన పుట్టాల. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తనోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. మళ్ళీ బ్రహ్మదేవుడు కూడా మళ్ళీ పుట్టాలి కదా, మళ్ళీ ఆయన కర్మ చేసుకోవాలా. ఇదంతా సమస్య బ్రహ్మదేవుడి కూడా ఉందన్నమాట. కానీ మరి ఈ చక్రం జనమరణ చక్రం ఉంది కదా, ఈ సుషుప్తిలో ఆనందానికి కూడా ఒక అంతం ఉంది. సుషుప్తిలో ఎంతసేపు ఉండగలుగుతావు చెప్పు? 1 వారము, 2 వారాలు, 1 సంవత్సరం ఉంటావాను. ఇప్పుడు జాగ్రత్త ఉంది, జాగ్రత్తలో కొంతసేపు ఏదో మీరు మంచిగా మాట్లాడుకుంటాం, మంచి మాటలు ఎంతసేపు ఉంటావు? ఇట్లా నిద్రపోకుండా 1 సంవత్సరం ఉండగలుగుతావా? లేదు, అది లేదు. నిద్రపోయి స్వప్నంలో చూస్తావు. స్వప్నం, ఆ స్వప్నంలో ఎంత 1 వారం 10 రోజులు స్వప్నం చూస్తావా? లేదు. మన చేతిలో జాగ్రత్త ఎట్లా మన చేతిలో లేదు, స్వప్నం కూడా మన చేతిలో లేదు. ఆ సుషుప్తి అవస్థ వస్తుంది, ఏ టెన్షన్ లేదు, అన్నీ అయిపోయినాయి. ఆడ సుషుప్తిలో ఎంత 1 వారం 10 రోజులు ఉంటావా? ఏం లేదు. మళ్ళా జాగ్రత్తకు రావాల్సిందే. ఈ పునరపి జననం పునరపి మరణం బ్రహ్మదేవుడికి కూడా ఉన్నాయి 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ మనకే ఉన్నది అనుకోవద్దు. పశువులకు ఉన్నాయి, చీమలకు ఉన్నాయి, దోమలకు ఉన్నాయి, దేవతలకు ఉన్నాయి, బ్రహ్మలోకానికి కూడా ఉన్నదన్నమాట. శరీరం ఉన్నదంటే ఈ 3 ఉన్నట్టే అన్నమాట. కానీ మోక్షం అంటే ఏంటంటే ఈ శరీరం మనం స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు మనం సాక్షి. స్థూల శరీరం ఈ స్థూల ప్రపంచం చూసి నిద్రపోతున్నాం. మన స్వప్నంలో స్వప్న ప్రపంచం చూసి దాన్ని వదిలిపెట్టి సుషుప్తికి పోతున్నాం. సుషుప్తి ప్రపంచాన్ని అంటే అక్కడ అభావ ప్రత్యక్షాన్ని చూసి జాగ్రత్త అవస్థకు వస్తున్నాం. ఈ విధంగా మన మీద జాగ్రత్త అవస్థ, స్వప్న అవస్థ, సుషుప్తి అవస్థ రోజు కూడా తిరుగుతుందా, తిరుగుతలేదా? రోజు జాగ్రత్త అవస్థ, రోజోటి స్వప్నము, రోజోటి సుషుప్తి. రోజుకి ఎన్ని అయినాయి? కొంతమంది నిద్రపోతుండ్రు. అయితే ఈ 3 అయినాయి అన్నమాట. సంవత్సరానికి ఎన్ని అవుతాయి? ఇక మళ్ళీ ఈ జన్మలో ఎన్ని అవుతాయో తెలియదు. 50 ఏళ్ళు బతుకుతామో, 60 ఏళ్ళు బతుకుతామో, 70 ఏళ్ళు బతుకుతామో, 100 ఏళ్ళు బతుకుతామో, 110 ఏళ్ళు బతుకుతాం. మళ్ళీ పుట్టగానే మళ్ళీ ఈ 3 తిరుగుతూనే ఉంటాయి అన్నమాట.
దీంట్లో నుండి మనం బయటపడాలా అంటే మనకు ఆత్మజ్ఞానం కలగాల. ఈ శరీరం నేను కాదని జ్ఞానం మనకు కలిగింది, ఈ స్వప్నము మనం కాదని జ్ఞానం కలిగింది, ఈ సుషుప్తి మనం కాదని జ్ఞానం కలిగింది. మరి మనమెవరము? మనం ఆత్మ. ఈ ఆత్మ విషయంలోనే మనకు ఇంకా కొంచెం ముందుకు పోయి తద్ యథానః సుసమాహితం ఉత్సర్జన్ యాయాత్ ఏవమేవాయమాత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యం ఆక్రమ్య ఉత్క్రామతి. అంటే దీంట్లో చెప్తారనమాట ఏ విధంగా మనం చచ్చిపోయేప్పుడు ఉంటుంది కదా, ఒక ఎద్దుల బండి ఉందనుకో, మనం ఇండ్లు కిరాయికి మారుతుంటారు కదా, ఇక్కడ ఇండ్ల కిరాయి ఇండ్లలో ఊర్లలో తక్కువ ఉంటారు అనుకో, సిటీలలో కిరాయిలు మారుతుంటారు కదా. కిరాయిలు మారినప్పుడు ఏం చేస్తారంటే ఈ సామాన్లు సరుకులన్నీ వేరే బండిలో వేసుకొని పోతాం. ఆ విధంగానే ఈ శరీరం కూడా కిరాయి శరీరం. ఇదేది కిరాయి శరీరం. మనం పుణ్యమో మన పాపమో పెట్టుకొని కొనుక్కున్నాం. ఇది కొంతకాలానికి అద్దె ఇల్లు పర్మనెంట్ ఇల్లు కాదు, ఇది వెయిటింగ్ రూమ్ అన్నమాట. ఇప్పుడు రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూములు ఉంటాయి. ఇది బాగున్నదని ఆనే భార్య పిల్లలు పెట్టుకుంటే పండుకొని ఇస్తారా వాడు? రైలు రాగానే గెటౌట్ అనడా. ఇది కూడా వెయిటింగ్ రూమ్ అన్నమాట. కొంతకాలం ఉండాలా ఆ వెయిటింగ్ రూమ్లో. కొంత కూర్చుంటే వీళ్ళు కలిసి మాట్లాడినట్టుగా ఇది కొంచెం సమయం ఎక్కువ ఉంటుంది. ఈ శరీరాన్ని వదిలి మనం వెళ్తాం కదా. ఈ శరీరాన్ని వదిలిపోయినప్పుడు మనం పోతాం. మనం ఈ శరీరాన్ని వదిలిపోతాం కదా. సాయత్రాయమాత్మ అణిమాణం నేత్య జరయా ఉపతపద అడిగా అణిమాణం నిగచ్చతి తద్ యథాంబరం వా ఉదంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యతే ఏవమేవాయం ఆత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యం ఆక్రమ్య ఏమి సర్వేభ్యో అంగేభ్యో ఉత్క్రామతి అంటాడు అనమాట. అంటే ఏమన్నట్టే అంటే ఓ చెట్టు ఉంటుంది అనుకో, చెట్టుకు పండ్లు ఉంటాయి అనుకో. ఇప్పుడు చెట్లకు మామిడి పండ్లు ఉంటాయా? చెట్టుకు మామిడి పండ్లు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి చెట్టు మీద చెప్పండి? ఓ సంవత్సరం 2 ఏళ్ళు ఉంటాయా? మామిడి పండ్లు కానీ లేకపోతే ఇంకా ఏమైనా మేడి పండ్లు కానీ ఉంటాయి కదా. ఆ పండు చెట్టు మీద ఎంతకాలం ఉంటుంది? కొంత టైం ఉంటుంది. కొంత టైం కాగానే అది రాలిపోతుందా? రాలిపోతుంది. మనం ఈ చెట్టులో ఉన్నాం. ఈ చెట్టు నుండి కూడా మనం ఒకరోజు పోవాల్సిందే. అది ఎప్పుడు రాలిపోతామంటే మనకు తెలియదు అన్నమాట. మనకు విపాకం అంటారు, జాతి ఆయుస్సు భోగం. మనము ఏ జాతిలో పుట్టాలా, ఎంతకాలం బతకాలా, ఎవరెవరితో సుఖ దుఃఖాలు అనుభవించాలా మనం ఎంబడే తెచ్చుకున్నాం. ఇది అయిపోయింది అనుకో, మనం ఈ శరీరాన్ని వదిలి ఆ పండు రాలిపోయినట్టు ఈ శరీరం నుండి పోవాలి. తద్ యథాంబరం వా ఉదంబరం వా పిప్పలం వా బంధనాత్ ప్రముచ్యతే ఏవమేవాయం పురుష ఏభ్య అంగేభ్య సంప్రముచ్య పునః ప్రతిన్యాయం ప్రత్యోన్యాద్రవతి ప్రాణాయైవ తద్యథా రాజాన మాయాంత ముగ్రాహ ప్రత్యేన సహ సూతగ్రామణ్యో అన్నై పానైరావసతై పరికల్పంతే అయమాయాత్యయమాగచ్చతీతి అహైవం విదగం సర్వాణి భూతాన్ని ప్రతికల్పంతే ఇదం బ్రహ్మాయాత్ ఇదం ఆగచ్చతీతి. అంటే ఒక రాజుగారు ఉంటారు కదా, ఒక రాజుగారు ఆ కాలంలో రాజుల కథ అనుకో. ఈ కాలంలో ఒక నరేంద్ర మోడీ ఉండనుకోండి. నరేంద్ర మోడీ మీ ఊరికి వస్తున్నారని మీకు తెలిసింది అనుకోండి. మీ ఊరికి వస్తుందని తెలిస్తే మీరు ఆ ఊరోళ్ళు ఏం చేస్తారు? అమ్మో కలెక్టర్ వస్తాడు ముందు, కలెక్టర్ వస్తాడు, ఎస్పీ వస్తాడు, డిఎస్పీ వస్తాడు, అధికారులందరూ వచ్చి అడావుడి చేస్తారన్నమాట. ఈ ఊరి కొయ్యలగూడెం ప్రధానమంత్రి వస్తున్నాడు, మరి ఉండడానికి వసతి మరి ఆయనకు భోజనానికి ఎట్లా, మరి ఆయనకి ఎవరెవరు సేవ చేయడానికి ఏర్పాటు చేయాలి, అన్నీ ఏర్పాట్లు చేస్తారా చేయరా? ఒక ఎమ్మెల్యే వస్తేనే చేస్తారు. ఇక ఆయన రాజా వచ్చిందనుకో పరిస్థితి ఎట్లుంటుంది? కుతలం అయిపోతుంది అనమాట. మీ ఇంటికి సుష్టం వస్తుందని ఫోన్ చేస్తేనే చుట్టాన్ని ఏ రూలో పెట్టాలా, ఏమన్నం పెట్టాలా అని ప్లాన్ వేసుకుంటారా చేయరా? ఇక మరి రాజు కథ ఎట్లుంటుంది? అయ్యే విధంగా మనం రాజుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తామో ఆ విధంగానే మనం ఈ శరీరం నుండి ఆ శరీరాన్ని పోయేప్పుడు ఆ శరీరంలో మనం పోయేప్పుడు వాళ్ళు అట్లా సేవ చేస్తారంట. ఇప్పుడు మనం ఈ శరీరంలోకి వస్తాం. ఎప్పుడు వస్తాం చెప్పండి? మన ఇళ్ళలో శ్రీమంతం చేస్తారా? శ్రీమంతం ఎప్పుడు 5 నెలలు పూర్తి అయిన తర్వాత చేస్తారా? మీ ఊళ్ళో ఎప్పుడు చేస్తారో తెలియదు. మరి శ్రీమంతం అసలు శ్రీమంతం చేస్తారా? ఈ ఊళ్ళో
చేస్తారా? 1వ నెలకు చేస్తారా? 2వ నెలకు చేస్తారా? ఎప్పుడు చేస్తారు? 5 నెలలు పూర్తయిన తర్వాత చేస్తారా? పూర్తయిన తర్వాత ఎందుకు చేస్తారంటే 5 నెలల తర్వాత మనం దాంట్లోకి ప్రవేశిస్తామన్నమాట. 5 నెలల వరకు ఈ తల్లి గర్భంలో పిండం అంటే మాంస పిండమే ఉంటుంది అన్నమాట. అది దాంట్లో మనకు రాము. ఇక మనం వస్తాం కదా, ఇక మనం వచ్చేప్పటికీ అందరినీ మా ఇంటికి మనవడు మనవరాలు కొడుకో బిడ్డే వస్తున్నారని హడావుడి చేసి శ్రీమంతం చేసి అందరినీ చుట్టాలను బిట్టాలను పిలిపించి మనం హడావుడి చేస్తామా చేయమా? చేసిన తర్వాత మరి అమ్మాయి నీళ్ళాడాలి, అత్తగారింటారు నీళ్ళాడాలి, అమ్మగారింటారు నీళ్ళాడాలంటే తెలుసు కదా, కాన్పు ఉంటుంది కదా. కాన్పు ముందే అనుకుంటారా అనుకోరా? ఏం మాట్లాడతలేదు అనుకుంటారా? కొత్త కోడలు అయితే ఏడికి పోవాలా? అమ్మగారింటికి పోవాలి. పాత కోడలు అయితేడా అత్తగారింట్లో. అది ముందే అనుకుంటారు. ముందే అనుకొని మరి ఆ అమ్మాయి మరి నీళ్ళు ఆడితే ఎట్లా, మరి ఏ రూమ్లో పండబెట్టాలా, ఏంది మంచి చెడ్డని ఆలోచన చేస్తారా చేయరా? అదేనమాట. పిల్లోడికి ముందే జాగ్రత్తలు చూడు మనకు. అదే చెప్తున్నారు. రాజుగారు వస్తే ఏ విధంగా మనం అంత ఏర్పాటు చేస్తామో పుట్టక ముందే అంతా వీళ్ళు ఏర్పాటు చేస్తారనమాట. అసాయత రాజానం ప్రయ్యాసంత ముగ్రాహ ప్రత్యరస సూతగ్రామన్యో అభిసమాయంత ఏమేవాయమాత్మానం అంత్యకాలే సర్వే ప్రాణ అభిసమాయంతి. ఆ విధంగానే మనం ఏ విధంగా ఆహ్వానిస్తామో అందరినీ మనం పుట్టేప్పుడు అందరిని మళ్ళీ పుట్టిన తర్వాత పురుడు గిరుడు పెట్టి ఊరోళ్ళందరినీ పిలిచి చూపిస్తాం కదా. ఇగో నా కొడుకుని ఇప్పుడు పోయేప్పుడు కూడా ఆ విధంగానే చచ్చిపోతాం కదా. చచ్చిపోయినప్పుడు కూడా డప్పులు కొట్టి పిలిపిస్తారంట. ఇక మా అందరికి ఫోన్ చేసి చచ్చిపోయిండు రండి 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 అని ఆ రాజుగారిని సాగనంపినట్లు రాజుగారు వచ్చిందనుకో, ఎమ్మెల్యే వచ్చిందనుకో సాగనంపరా? మీ ఇంటికి చుట్టం వచ్చిందనుకో ఇళ్ళల్లో సాగనంపరా? ఆ విధంగానే చచ్చిపోయినప్పుడు కూడా ఊళ్ళో అందరూ కలిసి మరి ఇవిని సాగనంపుతారంట. మీ ఊళ్ళో సాగనంపుతారా? ఏడుదాకా సాగనంపుతారు? ఆడదాకా సాగనంపుతారు అన్నమాట. ఇక సాగనంపి వస్తారన్నమాట. ఇది మన చరిత్ర. ఈ శరీరంలో ఎల్లకాలం ఉండడానికి లేదు. వచ్చేప్పుడు పండగ చేస్తారు, పోయేప్పుడు కూడా పండగనో దండగనో అనుకుంటే చేస్తారు. వచ్చేప్పుడే పండగనే చేస్తారు, పోయేప్పుడేమో అందరూ ఒక రకంగా ఉండరు కదా, చేసుకుంటూ పోతారన్నమాట. ఈ విధంగా సాయత్రాయమాత్మ అబల్యం నేత్య సమ్మోహమేవ నేతి అత ఏనమేతే ప్రాణ అభిసమాయంతి సా ఏతాస్తేజో మాత్రా అభిసంపద్యమాన హృదయమేవ అన్వావక్రామసి సాయత్రే చాక్షుష పురుష పర్యావర్తతే అత అరూపజ్ఞో భవతి. అయితే ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట, మనకు ఆరోగ్యం బాగలేకనో ముసల్తనం వచ్చో రోగం వచ్చో కింద పడిపోతాం కదా. పడిపోయినప్పుడు హాస్పిటల్లో పోయినప్పుడు ఏం చేస్తారంటే చూస్తాడు. ఇక డాక్టర్ చెప్తాడు అయ్యా నమ్మకం లేదని, లేకపోతే ఇంట్లో అయినా ఇక నమ్మకం లేదని అనుకుంటారు కదా. అనుకున్నప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి కదా, ఇంద్రియాలన్నీ ఒక దగ్గరికి వస్తాయి. అంటే కన్ను దగ్గర ఉండదు, చెవు దగ్గర ఉండదు, నోరు దగ్గర ఉండదు, ముక్కు దగ్గర ఉండదు, కన్ను దగ్గర ఉండదు. అంటే ఏమన్నట్టు కన్ను అంటే ఇది కాదు, కన్ను లోపల ఇంకోటి ఉంటుంది, దాన్ని చక్షురింద్రియమో అంటారు. కన్నేమో ఇది చర్మచక్షు అంటారు. దీంట్లో జ్ఞానచక్షు ఉంటుంది అన్నమాట. దాన్ని జ్ఞానేంద్రియం అంటారు అన్నమాట. అది లోపలికి వెళ్ళిపోతుంది. కన్ను ఉంటుంది కానీ చూస్తుందా? అయ్యో గుర్తుపడతలేడో అంటారా అనరా? అయ్యో చెవులో ఊతారు, నాయనా చెవు వినలేదు. ముక్కు లోపలికి వెళ్ళిపోతే ముక్కు అంటే ఈ ముక్కునే ఉంటుందమ్మా. ముక్కు లోపల ఘ్రాణేంద్రియం ఉంటుంది కదా, అదే అన్నమాట. ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చెవు వినలేదు, నోరు మాట్లాడలేదు, ముక్కు వాసన చూడలేదు, నాలుక రుచి చూడలేదు, మెదడు ఆలోచించలేదు, అన్నీ లోపలికి వెళ్ళిపోయి ఏకీభవతి నపశ్యతీత్యాహురేకీభవతి నజిఘ్రతీత్యాహురేకీభవతి నరసైతీత్యాహురేకీభవతి నా వదతీత్యాహురేకీభవతి న శృణోతీత్యాహురేకీభవతి నమనుత ఇత్యాహురేకీభవతి న స్పృశతీత్యాహురేకీభవతి నా విజానాతీత్యాహు తస్య హైతస్య హృదయస్యాగ్రం ప్రద్యోతతే తేన ప్రద్యోతేన ఏష ఆత్మ నిష్క్రామతి చక్షుష్టో వా మూర్ధ్నో వా అన్యోభ్యో వా శరీరదేశేభ్య తముత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి ప్రాణమనుత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి సర్వే ప్రాణ అనుత్క్రామంతి. అంటే దీని తాత్పర్యం ఏంటంటే మనం ఈ ఇంద్రియాలన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ హృదయం ఉంటుంది కదా, హృదయం అంటే అది హృదయ చక్రం అంటారు కదా. హృదయ చక్రం 7 చక్రాలు ఉంటాయి కదా.
షట్చక్రాలల్లా హృదయ చక్రం ఉంటుంది కదా, ఆ హృదయ చక్రం వెలుగుతుందట. వెలిగి ఆ ఎలుతురులో నుండి మనం బయటికి వెళ్తామట. చక్షుష్టోవ మూర్ధనోవ అన్యేభ్యోవ శరీర దేశేభ్య. అప్పుడు ఈ శరీరాన్ని వదిలి కంటిగుండనో చెవిగుండనో ముక్కుగుండనో నోరుగుండనో బయటికి వెళ్తాం. అందరూ ఒక్క ద్వారం గుండా బయటికి వెళ్ళాం, దేని గుండనో వెళ్ళిపోతాం. కొంతమంది అంటారు కూడా, అయ్యో నాయన కంటిగుండా వెళ్ళిపోయింది కళ్ళు తెరుచుకుంటా అంటారు. కొంతమంది నోటిగుండా వెళ్ళిపోయింది నోరు తెరుచుకున్నారు. అనుకుంటారా అనుకోరా ఊళ్ళల్లా అనుకుంటారు అనమాట. అట్లా ఈ శరీరంలో ఏదో ఒక భాగంలో నుండి బయటికి వెళ్తాం అన్నమాట. బయటికి వెళ్ళి అయ్యగారు మళ్ళీ ప్రయాణమిగా ఈ శరీరం నుండి ఇంకో శరీరానికి పోవాలి కదా, ఈ విధంగా మళ్ళీ ప్రయాణం అవుతూ ఉంటాం. చక్షుష్టోవా మూర్ధనోవా అన్యేభ్యో శరీర దేశేభ్య తముత్క్రామంతం ప్రాణో అనుత్క్రామతి ప్రాణం అనుత్క్రామంతం సర్వే ప్రాణ అనుత్క్రామంతి. మనం శరీరం బయటికి వెళ్ళగానే ప్రాణాలు బయటకు వస్తాయంట. ప్రాణం అంటే ప్రాణము, అపానము, వ్యానము, ఉదానం సమానం అంటాయి. దాన్ని బట్టి మిగతా ఇంద్రియాలన్నీ బయటికి వెళ్ళి యథా తృణజలైక తృణశాంతంగత్వ అన్యం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి ఏవమేవాయం ఆత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యం ఆక్రమ్య ఆత్మానం ఉపసంహరతి. మరి శరీరం నుండి వదిలి ఏడిపోతావు? నీకేమైనా అడ్రస్ ఉందా? ఇప్పుడు నేను హైదరాబాద్ నుండి వచ్చిన, నేను ఏడిపోతానో మీకు తెలుస్తుందా తెలియదా? సరే, మీరే ఎక్కడి ఇంటి దగ్గర నుండి వచ్చిండ్రు, మళ్ళీ ఏడికి పోతారు? ఇంటికి పోతారా పోరా? మరి శరీరం వదిలిన తర్వాత ఏడికి పోతాము? ఏమైనా అడ్రస్లు ఉన్నాయా మీ దగ్గర? కానీ మనం బతికుండగానే ఆ శరీరాన్ని నిర్మాణం చేసుకుంటామంట. ఇక్కడ బతికుండగానే ఇంకో శరీరం అక్కడ నిర్మాణం మనమే చేసుకుంటాం అన్నమాట. యత తృణజలైక అంటే జలగలు ఉంటాయి కదా, జలగలు ఐడియా ఉందా మీకు? జలగలు నీళ్ళల్లో ఉంటాయా బా జలగలు ఉంటాయా? మరి బురదలో పనిచేసే వాళ్ళకైతే తెలుస్తుంది. ఈ మరి వీళ్ళకి తెలుస్తుందో తెలియదా, కానీ బురదలో ఉండే వాళ్ళకి తెలుస్తుందా తెలియదా? ఆ జలగకు ముందు 2 కాళ్ళు వెనక 2 కాళ్ళు ఉంటాయి. ఎన్ని? ముందు 2 వెనక. అనుమానం ఉంటే ఒకసారి పట్టుకొని చూడండి, దొరికి ముందు 2 కాళ్ళు వెనక కాళ్ళు. అయితే నీళ్ళల్లో పోతుంది కదా, నీళ్ళల్లో పోయినప్పుడు గడ్డిపోస వస్తుంది కదా, ఆ గడ్డిపోస మీదకి ఎక్కితే ఆ గడ్డిపోస దాన్ని బరువుకు వంగుతుందంట. వంగితే ఏం చేస్తుంది అంటే ఎదురుగా ఉన్న గడ్డిపోస ఉంటుంది కదా, ఆ గడ్డిపోసను ముందు 2 కాళ్ళతో పట్టుకొని దానికి పట్టు దొరికిన తర్వాత ఈ వెనక కాళ్ళతోటి గడ్డిపోసను వదిలిపెట్టి ఆ కొత్త గడ్డిపోసను పట్టుకుంటుందంట. ఎప్పుడన్నా ఒకసారి మీరు చూడండి, మీరు ఎట్టబోతాయి అవి. శాస్త్రంలో చెప్పింది నేను చెప్తున్నా. యథా తృణజలాయిక తృణశాంతంగత్వ అన్యం ఆక్రమ్య ఆత్మ ఉపసంహరతి. మనం ఈ గడ్డిపోసలో ఉన్నాం. ఏడా? ఈ గడ్డిపోసలో ఉన్నాం. మళ్ళీ ఇంకో గడ్డిపోసలోకి పోవాలా. ఇంకో గడ్డిపోస అంటే ఏంటది? ఇంకో జన్మ. ఇంకో గడ్డిపోస అంటే ఏంది? ఇంకో జన్మ. ఆ ఇంకో జన్మలా మనం ఆడ పట్టు దొరికిన తర్వాతనే ఈ శరీరాన్ని వదిలిపెడతామంట. వదిలిపెట్టి ఆ శరీరంలోకి వెళ్తాం మనం. ఆ శరీరంలోకి వెళ్తే మరి ఆ శరీరాన్ని తయారు చేసేది ఎవరు? మనమే. ఎవరు తయారు చేస్తాము? మనమే. అయితే మనం ఇక్కడుండి అక్కడ శరీరాన్ని ఎట్లా తయారు చేస్తామంటే, మనము ఇక్కడ ఉండి హైదరాబాద్లో ఇల్లు కట్టిస్తామా? కట్టియమా? కట్టిస్తారా? కట్టియరా? మీరు ఈయనే ఉంటారు, ఆడ హైదరాబాద్లో ఇల్లు కట్టిస్తారు. ఎవరంటే కాంట్రాక్టర్ని పిలిపిస్తారు. ఆ కాంట్రాక్టర్ పిలిపించి కాగితాలు ఇస్తారు. కాగితాలు ఇచ్చాయా, ఇది ప్లాన్, ఈ ప్లాన్ ప్రకారంగా కట్టాలా, ఎంత గజానికి ఎంత తీసుకుంటావు, మొత్తం టోటల్ కాంట్రాక్ట్ ఎంత పట్టుకుంటావు అడుగుతావు. అడిగి వాటికి డబ్బులు ఇస్తావు. డబ్బులు ఇస్తే మనం వీడున్నగా ఇల్లు కడతారా? కట్టడా? కట్టిన తర్వాత మనం వాటి మీద గృహప్రవేశం చేయమా? ఏ విధంగానో ఆ విధంగానే ఈ శరీరంలో ఉండగానే మనం ఆ శరీరాన్ని కాంట్రాక్ట్ ఇచ్చేసినాము. ఎవరికి? అష్టవసువులు అంటారు వాళ్ళని. ఏమంటారు? అష్టవసువులు. వాళ్ళు మనకు లేబర్. వీళ్ళు డబ్బులు తీసుకుంటారు కాబట్టి లేబర్ అన్నారు. ఆ అష్టవసులు డబ్బులు తీసుకోరు కాబట్టి దేవతలు అంటాం మనం. ఏమంటాము? దేవతలు. వాళ్ళు మన దగ్గర ₹1 తీసుకోకుండా సేవ చేస్తారు. అష్టవసువులు దేవతలు. వాళ్ళు అక్కడ శరీరం తయారు చేస్తారు. మరి ఇక్కడ వీళ్ళకేమో డబ్బులు ఇచ్చినాం కదా, వాళ్ళకేమి ఇచ్చినాము అంటే మనం చేసుకున్న పుణ్యం పాపం కర్మ ఉంటుంది కదా, ఆ కర్మనే పెట్టుబడి అన్నమాట. ఈ పుణ్యం పాపం అని పెట్టుబడితోటి ఈ అష్టవసువులు అంటే ఎవరు? భూమి ఒకటి, అగ్ని ఒకటి, గాలి ఒకటి, అంతరిక్షం ఒకటి, సూర్యుడు ఒకటి, దేవలోకం ఒకటి, తర్వాత చంద్రుడు ఒకటి, నక్షత్రాలు ఒకటి. మొత్తం ఎన్ని అయినాయి? 8. అష్టవసువులు మన కర్మం తీసుకొని శరీరం నిర్మాణం చేస్తే
ఆ శరీరం నిర్మాణమైన తర్వాత 5వ నెలకు మహాత్మలో మనం వస్తాం. ఆ శరీరాన్ని ఆ గడ్డిపోసను వదిలిపెట్టి ఈ గడ్డిపోసలోకి వస్తాం అన్నమాట. ఇది అన్నమాట. యథా తృణజలాయిక యథా పేషస్కారి పేషసో మాత్రం అపాదాయ అన్యన్నవతరం కళ్యాణతరం రూపం తనుతే ఏవమే వాయమాత్మ ఇదం శరీరం నిహత్య అవిద్యాం గమయిత్వ అన్యం నవతరం కళ్యాణతరం రూపం కురుతే పిత్రం వా గాంధర్వం వా దైవం వా ప్రాజాపత్యం వా బ్రాహ్మం వా సర్వేషాం వా అన్యేషాం వా భూతానాం. దీంట్లో చెప్తారు అనమాట. ఎట్లయితే కంసాలి ఉంటాడు కదా, కంసాలి ఒక పాత బంగారాన్ని తీసుకొచ్చి కరగబెట్టి కొత్తగా తయారు చేసి కొత్త ఆభరణాన్ని తయారు చేసినట్టుగా ఈ కంసాలు అంటే మనము. ఈ కంసాలు ఏం చేస్తారంటే మన బంగారం ఏంటంటే మన కర్మాన్ని బంగారం చేత మళ్ళీ కొత్త శరీరాలను తయారు చేస్తాం. పిత్రం వా గాంధర్వం అంటే పితృలోక శరీరమో, గంధర్వలోక శరీరమో, దేవలోక శరీరమో, ఆజానలోక శరీరమో, ప్రజాపతిలోక శరీరమో, బ్రహ్మలోక శరీరమో. అంత పుణ్యం లేకపోతే ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక శరీరాన్ని మన శరీరాన్ని మనమే తయారు చేసుకుంటాం. మనమే కంసాలలో వంట రాసింటాడ. అర్థమైందా? ఈ విధంగా మనము బయలుదేరి ఈ శరీరం నుండి ఆ శరీరానికి భూతం సవా అయమాత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయో పృథివీమయో ఆపోమయో తేజోమయో అతేజోమయో కామమయో అకామమయ క్రోధమయో అక్రోధమయో ధర్మమయో అధర్మమయో సర్వమయ తదేతద్ ఇదమ్మయో అదోమయ యథాకారి యథాచారి తథా భవతి సాధుకారి సాధుర్భవతి పుణ్యకారి పుణ్యో భవతి పుణ్యేన కర్మణ భవతి పాపేనేతి అథో కల్బాహు కామమయే వాజం పురుష సా యథా కామో భవతి తత్క్రతుర్భవతి యత్క్రతుర్భవతి తత్కర్మ కురుతే యత్కర్మ కురుతే తత్ అభిసంపద్యతే. ఏమన్నా అర్థమైందా? సవా అయమాత్మ బ్రహ్మ, మనమే పరమాత్మ. అయమాత్మ అంటే మనం ఉన్నాం కదా బ్రహ్మ. ఇప్పుడు సత్యనారాయణ స్వామి, మోహన్ రెడ్డి, ఇంకా ఈ అన్ని పేర్లు ఏముంటాయి అన్నమాట. ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత శరీర సంబంధమైన అన్నీ పోతాయి. నీకు ఎన్ని పేర్లు ఉన్నాయో అన్నీ పోతాయి. సర్పంచ్ ఊడిపోతుంది, ఎమ్మెల్యే ఊడిపోతుంది, ప్రధానమంత్రి ఊడిపోతుంది, ఏమి పెద్ద ఊడిపోతుంది, చిన్న ఊడిపోతుంది, సంసారం సన్యాసం అన్నీ ఊడిపోయి అప్పుడు అయమాత్మ బ్రహ్మ మనం ఆత్మస్వరూపంలో ఉంటాం అన్నమాట. అయమాత్మ బ్రహ్మ. ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరానికి వెళ్ళిపోయి ఈ కన్ను ఉండదు. అప్పుడు కన్ను వస్తుంది, చెవు వస్తుంది, ముక్కు వస్తుంది, నోరు వస్తుంది, జ్ఞానేంద్రియాలు వస్తాయి, కర్మేంద్రియాలు వస్తాయి, సమస్తం వచ్చేసి అప్పుడు ఈ శరీరంలో ఓసారి కోపంగా ఉంటాము, ఒకసారి శాంతంగా ఉండము, ఒకటి ధర్మాత్మలం అవుతాం, ఒకసారి ధర్మాత్మలం అవుతాము, ఓసారి ఏమో ఎట్టెట్లనో ఉంటాము అన్నమాట దేవలోకాల. ఈ విధంగా ఎన్నో జన్మలు ఎత్తుకుంటే ఎన్నో అవతారాలు. ఎన్ని అవతారాలు అంటే ఎన్నో అవతారాలు. విష్ణుదేవునికి ఎన్ని అవతారాలు ఉన్నాయి చెప్పండి? విష్ణుదేవునికి ఎన్ని? 10 అవతారాలు. మనకెన్ని అవతారాలు చెప్పండి? మనకెన్ని అవతారాలు? కోట్ల కొద్ది అవతారాలు. ఎవరు పెద్ద దేవుడు చెప్పండి? ఆయన 10 అవతారాలు ఎత్తిన, అందుకే ఆయన దేవుడు అయిపోయా. మనం కొన్ని కోట్ల జన్మలు ఎత్తినాము, ఎవడు పెద్ద దేవుడు చెప్పవయ్య గారు? ఆయన 10 అవతారాలు ఎత్తినారు. మనయన్ని 84 లక్షల అవతారాలు ఎత్తినాం. మళ్ళీ 84 లక్షల అవతారాలు కాకుండానే పైన దేవలోకాలన్నీ తిరిగినాము, కింద నరకలోకాలన్నీ తిరిగినాము. మనం ఎత్తిన అవతారాలు అసలు బ్రహ్మదేవుడు ఎత్తిండా, విష్ణుదేవుడు ఎత్తిండా? మనమే పెద్ద దేవుళ్ళప్ప. అర్థమైందా? సవాయమ ఆత్మ బ్రహ్మ విజ్ఞానమయో మనోమయ ప్రాణమయ చక్షుర్మయ శ్రోత్రమయ పృథివీమయో ఆపోమయో వాయుమయ ఆకాశమయ. పృథివీమయో అంటే ఇప్పుడు పార్థివ శరీరం కదా మనం పృథివీమయులో. మనం పార్థివ అంటే ఈ భూలోకంలో పార్థివ శరీరం. వరుణ లోకములు ఉంటాయి, కొన్ని వారుణ శరీరాలు ఉంటాయి, నీళ్ళల్లో జల శరీరాలు ఉంటాయి అన్నమాట. అగ్నిలోకంలో అగ్ని శరీరాలు ఉంటాయి, వాయులోకంలో వాయు శరీరాలు ఉంటాయి. ఈ విధంగా పృథ్వీమయో ఆపోమయో వాయుమయో ఆకాశమయ తేజోమయో అతేజోమయ. ఇప్పుడు మనకు తేజోమయ అంటే మరి ఆ పైన దేవలోకాలు ఉంటాయి, దేవలోకాలు ఉంటాయి కదా. ఆ దేవలోకంలో మనకేమో రాత్రి పగలు 2 ఉంటాయి కదా. ఇప్పుడు రాత్రి, మళ్ళీ పొద్దుంటే పొగలు, పొద్దునే వెళ్తురు, రాత్రి ఏమో చీకటి.
ఆ దేవలోకాలు ఎప్పుడు వెళ్తురే తేజోమయ ఆడ అసలు పొద్దే మూకదనమాట. ఇక కింద లోకాలు ఉన్నాయనుకో, కింద లోకాలు మొత్తం ఎప్పుడు చీకటే వాళ్ళకి. అంటే ఆ లోకంలో ఉండి కొంతకాలం మనం పుణ్యం చేసుకొని తేజోమయిలో ఉంటాం, కిందికి పాపం చేసుకొని అతేజోమయిలం అయిపోతాం. ఎప్పుడు ఏ మయిలం అవుతాయో మనకే తెలియదు అనమాట. తేజోమయో అతేజోమయో కామమయో అకామమయ. ఒకప్పుడేమో కోరికలు ఉంటాయి బాగా, ఏమి పెళ్ళి చేసుకోవాలని కోరిక ఉంటుంది. పెళ్ళి చేసుకున్న తర్వాత దేవుడా ఈ పెళ్ళి ఎందుకు చేసుకుంటాడో దేవుడో అంటాడు మళ్ళీ వీడిగా. అప్పుడేమో కామమయుడు, ఇప్పుడేమో బరువు పడేప్పటికీ అకామమయుడు. ఇక క్రోధమయో అక్రోధమయో, ఏమి అనుకున్న పనులు కాకపోతే వీడు క్రోధం అవతారం ఎత్తేస్తారనమాట. అన్నీ అనుకున్నట్టు జరిగినామనుకో శాంతమయుడు అయిపోతారు అనమాట. నాకు ఏ అబ్బా ఆనందంగా ఉన్నాయి అంటాడు అనమాట. అన్ని అవతారాలు ఎత్తాడు. క్రోధమయో అక్రోధమయో, ధర్మమయో అధర్మమయో. ఇప్పుడు ధర్మ కార్యక్రమం చేస్తున్నాం, దైవ కార్యక్రమం మీద అనమాట. అది ధర్మం వేయడమవుతాం. మళ్ళా సంపాదించేప్పుడు ఏమవుతామో ఆ ధర్మమయులం ఎట్లొచ్చినా సరే లాక్కోవడమే. మీ ఊళ్ళో మంచోళ్ళు, కానీ వేరే ఊళ్ళో కథ చెప్తున్నా. ఎట్లొచ్చినా సరే లాక్కోవడమే. ఎట్లొస్తే ఉన్నది వచ్చిందే చాలు. ఈ మధ్యలో ఒక ఆయన దేవుని దగ్గర పోయి దండ పెట్టుకోండి, స్వామి నాకు 10 రూపాయలు దొరికితే 5 రూపాయలు గల్లపెట్టలేస్తాను. ఎన్ని 5 రూపాయలు దొరికితే 5 రూపాయలు గల్లపెట్టేస్తాను. అరే 50% అంటే ఈ దేవుడు ఒప్పుకోడయా? ఒకటిగా 50% దేవుడు అనుకోండి, వీడికి 100 కోట్లు ఇస్తామనుకోండి. ఎంత? 100 కోట్లు. 100 కోట్లు ఇస్తే దేవుడికి ఎంత వస్తాయి? 50 కోట్లు. ఇంత పెద్ద భక్తుడు దొరుకుతున్నాడు, సంతోషము. ఆయన వీని పరీక్ష చేస్తామని ముందు వాడు దేవుడికి దండం పెట్టుకొని పోయేప్పుడు ఆ గేటు దగ్గర 1 రూపాయి బిల్ల పడేసాడు. ఎంత? రూపాయి బిల్ల. ₹1 రూపాయి బిల్లు వేసిండు. ఏమేసిండు? ₹1 రూపాయి బిల్లు వేసిండు. ₹1 రూపాయి బిల్లు వేస్తే లెక్క ప్రకారంగా వీడు దేవుడికి ఎంత ఇవ్వాలా? పావులా ఇవ్వాలి కదా. ఆయన ఏమనుకున్నట్టే, దేవుడు రూపాయి దొరికితే ₹1 రూపాయి వేస్తాను కదా, 10 రూపాయలకు 5 రూపాయలు అంటే సగం కదనయ్యా. మరి రూపాయి దొరికితే ఎంత వేయాలా? ₹1 రూపాయి వేయాలా. మరి స్వామి ₹1 రూపాయి ఆయన తీసుకొని నా ₹1 రూపాయి నాకు ఇచ్చిందని తీసుకోకపోయిందట. ఎంత రొమ్మ మోసందుడు. తప్పు లెక్కలు చెప్పిండు. తప్పు లెక్కలు చేసి ₹1 రూపాయి జేబులు వేసుకొని పోయిండయా. వేసుకొని పోతే వీడికి దొరికింది ₹1 రూపాయి. పోయింది ఎంత? 50 కోట్లు పోయినాయి. ఎన్ని పోయినాయి? 50. దీనిలో అధర్మమయ అంటారు అనమాట. ఈ మనిషి ఉండే మామూలుగా లెక్కలు కట్టడం అనుకో రాదు. ఈ మధ్యలో ఏమైందంటే, ఒక ఆయన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఓ పిల్లోడు ఎగ్జామ్ రాయడానికి పోతే ఊళ్ళో ఆంజనేయ స్వామి గుడి ఉండింది బయట ఒకటి. ఆ గుడి దగ్గర పోయి, స్వామి నాకు మంచి మార్కులు కానీ వస్తే నేను బ్రహ్మాండంగా పులిహోర చేసి పెడతా. ఎంత? బ్రహ్మాండం 1 బస్తా పులిహోర చేసి పెడతాను. ఎంత? 1 బస్తా 100 కేజీలు. బాగా ఉన్నోళ్ళు వాళ్ళు, బాగా రైతులు. సరే ఆడికి పోగానే వీడు అనుకున్న ప్రశ్నలే వచ్చినాయి అన్నీ. గబా 3 గంటలు రాసి పడేసిన తర్వాత ఇక మరి నేను పులిహోర చేస్తాను కదా, ఏం చేయాలని పేపర్ అంటే వాళ్ళు తెచ్చిస్తానే ఉంటారు కదా, ఎన్ని పేపర్లు అన్నీ ఇస్తాడు. ముందు 1 బస్తాకి వేసాడు. ఆ బస్తాకి వేస్తే దానికి చింతపండు ఎంత పడుతుంది, దానికి మరి ఏరుశనగకాయలు ఎన్ని పడుతున్నాయి, నూనె ఎంత పడుతుంది, ఇదంతా లెక్కేసేపటికి దగ్గర అప్పుడు బస్తా బియ్యానికి 6,000 అయిపోయాయి. ఇక మళ్ళీ మిగతా ఇంకా 6,000. మళ్ళీ చేసినోడికి 2,000 3,000 ఇవ్వాలి కదా. ఇక మళ్ళీ అందరినీ పిలుచుకొచ్చి వాళ్ళకు మళ్ళీ ప్లేట్లు గ్లాసులు మంచినీళ్ళు ఇవ్వాలి కదా. ఇక లెక్కలే 20,000 ఖర్చు వస్తున్నది అనమాట. నేను అనుకున్న ప్రశ్నలే వచ్చినాయి, దేవుడిచ్చిన ప్రశ్నలు ఇవి. ఇక అనుకున్న ప్రశ్నలే వచ్చినాయి. ఏదో మొక్కిన కాబట్టి అంతెందుకులే సగం బస్తా వేస్తామనుకోండి. ఇంకో పేపర్ తెప్పించి సగం బస్తాకి వేసిండు. అయినా తక్కువ వస్తలేదు, 10-12,000 అవుతున్నాయి. అయినా మనకు వచ్చిన ప్రశ్నలే ఇచ్చింది కదా దేవుడు. అంతెందుకులే ఈ కాలంలో ఎండాకాలంలో పులిహోరలు ఎవరు తింటారులే, ఒక 10 కిలోలు వేస్తామనుకున్నాడు. ఎంత? 10 కిలోలు. ఆ 10 కిలోలకు మళ్ళీ పేపర్ తెప్పించి మళ్ళీ 10 కిలోలకు వేసాడు. ఆ 10 కిలోలకు వేస్తే అది బాగానే 4-5,000 ఖర్చు, 5-6,000 ఖర్చు వస్తుందన్నమాట. అయినా దేవుడు తింటాడా పాడా? నైవేద్యం పెడతా చెప్పు. ఊరికే మనం నైవేద్యం పెట్టి మనం తినడానికి 10 కేజీలు ఎందుకయ్యా?
దేవుడికి నైవేద్యం పెడతానని ఊరికి మంచి పెడతానన్నా నేను? దేవుడు నిజంగానే తింటే పెడతా, ఆయన తింటాడా పాడా? ఎందుకు వచ్చిన గొడవ? ఏదో మనం అన్నందుకు ఏదో దుకాణంలో కొనుక్కొచ్చి పెడదాం అనుకోండి, ఇక దుకాణంలో కొనుక్కొచ్చి పెడదాం అనుకొని ఈ దగ్గర 20 పేపర్లు రాసిన వీడు 20 పేపర్లు రాసి ఎందుకు వచ్చింది కానీ పిన్ కొట్టిండు. ఇక పిన్ కొట్టుకొని ఈ పిన్ను ఆ పిన్ను 2 కొట్టుకుండు. కొట్టిన తర్వాత ఇంతలోనే వారు కరెక్షన్ చేసుకుంటూ వస్తుండు కదా, వీడేదో ఆలోచనలో పడిపోయి ఏమి ఇక పేపర్ ఇచ్చేసాడు. పేపర్ ఇచ్చేసి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన తర్వాత నాయన అడిగిన వరే ఎగ్జామ్ ఎట్లా రాస్తే బ్రహ్మాండంగా రాసినాను, బ్రహ్మాండంగా. మరి క్వశ్చన్ పేపర్ ఎదురా అంటే క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చిండు. క్వశ్చన్ పేపర్ ఏంటంటే వాడు ఆన్సర్ పేపర్ తీసుకొచ్చిండు. మొత్తం ఈ పులిహోరది వాడికి పట్టించిండు. ఆ తొందరలుండే ఈ పులిహోర లెక్కలు రాసిండు కదా, ఈ పులిహోర లెక్కలంతా వాడికి ఇచ్చేసి ఆ తొందరలో గబగబా గజిపిచ్చి గందరగోళం అన్నమాట, మర్చిపోతారు కదా. ఇది తీసుకొచ్చిండు. ఏమిరా నువ్వు ఆన్సర్ పేపర్ తీసుకొచ్చినావు అంటే, అయ్యో దేవుడా నేను ఆంజనేయ స్వామి నెత్తిరి చేయి పెడదామంటే ఆయన నా నెత్తిరి చేయి పెట్టిండు. దేవుణ్ణి మోసం చేస్తారే. అధర్మం చూడు, మానవుడు ఎట్లుంటే ధర్మమయో అధర్మమయ సర్వమయ, వీడు అన్ని అవతారాలు ఎత్తుతాడు. మీరు ఎంతమంది ఉన్నారో అంతమంది ఒక తిరుగు ఉన్నారా? వీడు ఎన్ని అవతారాలు ఉన్నాయి చెప్పు? ఈ ఊళ్ళో ఎన్ని అవతారాలు ఉన్నాయి? ఈ మండలంలో ఎన్ని అవతారాలు ఉన్నాయి? ఈ భూమండలం మీద ఎన్ని అవతారాలు ఉన్నాయి? పశువులు ఎన్ని అవతారాలు ఉన్నాయి చెప్పండి? సర్వమయ. వీడు ఒక శరీరం నుండి ఇంకొక శరీరంలో ఎత్తుకుంటూ సర్వమయుడు అవుతాడు అన్నమాట. తదేదత్ ఇదం మయు యథాకారి యథాచారి తథా భవతి. ఎవడేది చేసుకుంటే వాడు అనుభవిస్తాడు, అది అనుభవిస్తాడు. పాపం చేసేవాడు పాపం అనుభవిస్తాడు, పుణ్యం చేసేవాడు పుణ్యం అనుభవిస్తాడు. ఏ చేయాలనుకున్నవాడు దానికి తయారై ఆ విధంగా చేస్తూ పుడుతూ సస్తూ పుడుతూ సస్తూ పుడుతూ సస్తూ పుడుతూ సస్తూ ఈ పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం తదేవ శ్లోకో భవతి తదేవ సక్త సహకరమణ ఇది లింగం మనో ఎత్ర నిషిక్తమక్త ప్రాప్యాంతం కరణస్తస్య ఎత్కించేహ కరోత్యయం. అంటే మనం చచ్చిపోయేప్పుడు మనకి ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలను తీసుకొని, ఏ కర్మం ఉంటుందో ఆ కర్మను తీసుకొని మనం పుడతామంట. ఇంతలోనే మా నరసింహస్వామి మా సర్పంచ్ వచ్చి కూర్చున్నాడు. ఇక రావాల్సిందే అన్నాడు. ఇక ఏం చేయాలి, ఇక తప్పట్లేదు అనుకొని మళ్ళీ ఏం చేసినా మళ్ళీ వచ్చిన. మరి రాత్రి అనుకొని పండుకుని పొద్దున్న వస్తావా రావా? అదే కోరికలు ఉంటాయి, అదే ఆలోచన ప్రకారంగా మనం వస్తావా రావా? ఎట్లా వస్తామో వచ్చే జన్మలో కూడా అట్లే మనకి ఏ కోరిక ఉంటుందో ఏ కర్మ ఉంటుందో ఆ కోరిక ప్రకారంగా అక్కడికే పోతామంట. ఆ కర్మ తీసుకొనే పోతాం. మనం ఎట్లా రేపు చేయాలనుకున్నది ఈరోజు అనుకుంటామో వచ్చే జన్మది కూడా ఈ జన్మలో అనుకున్నదే వచ్చే జన్మలో వస్తుందంట. ఈ కర్మనే వచ్చే జన్మలో వస్తుందంట. ఆ విధంగానే మనము మంచి కర్మ అనుకుంటే మంచి లోకానికి పోతాం. మంచి కర్మ ఉండాలి, మంచి ఆలోచన ఉంటే మంచి లోకాలకు పోతాం. చెడ్డ కర్మలు ఉంటే చెడ్డ లోకానికి పోతాం అన్నమాట. ఈ మధ్యలో ఒక ఆయన పులిహోర అన్నం తిన్నాడు. ఏమన్నాము? పులిహోర అన్నం తిని నాకు ఏమి చక్కెర పొంగలి తేపులు రావాలనుకున్నాడు. చక్కెర పొంగలి తింటారు కదా, ఆ తేపు వచ్చినప్పుడు తీయ వస్తుంది కదా, అట్లాంటి తేపులు రావాలనుకోండు. ఎంత తేపినా ఏమొస్తుంది? పులిహోర తేపే వస్తుంది అన్నమాట. మనం ఆవకాయల్లో తింటే ఆవకాయ తేపే వస్తుంది, దొద్దోజనం తింటే దద్దోజనం తేపే వస్తుంది. నీకు పుణ్యం చేసుకుంటే పుణ్యమైన జన్మం వస్తుంది, పాపం చేసుకుంటే పాపం అనే జన్మ అనమాట. నీ కోరిక ప్రకారంగా తేపు రాదది, మనం చేసుకున్న కర్మను బట్టే మనకు జన్మ వస్తుంది అని చెప్తున్నారన్నమాట. తదేత శ్లోకో భవతి యదే తదేవ సక్త సహకర్మణ ఇది లింగం మనోయుక్త నిశిష్టమస్య ప్రాప్య అంతం కర్మణస్తస్య ఎత్కించే కరోత్యయం తస్మాత్ లోకాత్ పునరైత్యస్మై కర్మణ ఇతును కామయమానో. ఈ కోరికలు ఉన్నోళ్ళకు జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత. ఇప్పుడు నా కోరిక ఉండి నేను వీడికి వచ్చిన, ఎందుకంటే పిలిచిండు పోవాలని కోరిక పుట్టింది వచ్చిన. నా కోరిక లేకపోతే నేను వస్తానా? మీ కోరిక లేకపోతే మీరు వీడికి వస్తారా? మీ కోరిక ఉండి వీడికి వచ్చిండ్రు, నా కోరిక ఉండి వీడికి వచ్చిన. నా కోరిక లేకపోతే నేను వీడికి రాను, మీ కోరిక లేకపోతే మీరు వీడికి వస్తారా? రారు. ఆ విధంగానే మన కోరికను ఉంటేనే జన్మ, కోరిక లేకపోతే జన్మ ఉండదు. నీకే కోరిక లేదనుకో ఏ జన్మ రాదు. ఏదైనా కోరిక ఉంటేనే జన్మ వస్తుంది అన్నమాట. మన కోరికలు ఎన్ని ఉంటాయి చెప్పయ్యా?
పొద్దున టిఫిన్ చేయాలని ఒక కోరిక, మధ్యాహ్నం అన్నం తినాలని కోరిక, రాత్రి ఏదో తినాలని కోరిక, మళ్ళీ రాత్రికి ఏదో ఒకటి ఉంటుంది చేయాలని కోరిక, మళ్ళీ పండుకుంటాం ఒక కోరిక. ఈ కోరికలు కాదు, కోరికలు ఉండేది ప్రపంచంలో మూడే మూడు. ఇవన్నీ కోరికలే, కానీ వాస్తవికంగా ప్రపంచంలో ఉండేటువంటి మూడే. పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ లోకైషణాయాశ్చ. పెళ్ళి చేసుకోవాలని ఒక కోరిక అంట, పెళ్ళి చేసుకోవాలని ఒక కోరిక, పైసలు సంపాదించాలని కోరిక, ఆ పైసలు సంపాదించడానికి ఏదైనా పని చేస్తాం కదా, ఆ పని ఒక కోరిక. మూడే కోరికలు అంట మనిషికి. ఈ మూడు కోరికలు వదిలిపెట్టినామనుకో, నాకు పెళ్ళి వద్దు, నాకు పైసలు వద్దు, ఆ పైసల కొద్దు నేనే పని చేయొద్దు అనుకుంటే నీకేం పని ఉంటుంది చెప్పిగా? సన్యాసం తీసుకున్న పని ఒకటే ఉంటుంది. ఇక అర్థమైందా? మనిషికి ప్రపంచంలో ఉండేటి మూడే కోరికలు, పుత్రేషణ విత్తేషణ లోకేషణ. ఇప్పుడు మనం అందరం దేంట్లో తిరుగుతున్నామో దీంట్లోనే తిరుగుతున్నాం అనమాట. ఈ కోరికలు ఉన్నంతకాలము దీంట్లో తిరగాల్సిందేగా. నువ్వు కానీ బ్రహ్మదేవుడు కానీ బ్రహ్మదేవుడు తాత కానీ తిరగాల్సిందే. ఈ చక్రముల నుండి బయటపడాలంటే ఈ కోరికలను మనము వదిలిపెట్టాలి. ఈ కోరికలను వదిలిపెట్టాలి. ఆ వదిలిపెట్టాలంటే, ఆ కోరికలు వదిలిపెట్టాలంటే మామూలుగా వదులుతారా? వీడు మామూలుగా వదులుతాడా? వదలడే అన్నమాట. అది ఏ విధంగా వదులుతాడు, ఏ విధంగా వదలబెట్టుకోవాలా, ఈ విషయాన్ని మనం రేపు తెలుసుకొని, ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా సంసార మార్గం. ఏ మార్గము? సంసారం. ఈ మార్గంలో పుట్టి పెరిగి ఏ విధంగా ఈ జీవుడు ఈ శరీరం నుండి ఇంకో శరీరంలో పోతుండు, ఎన్ని అవతారాలు ఎత్తుతున్నాడు, ఈ జన్మ ఎందుకు వస్తుంది, ఈ కారణాలన్నీ మాట్లాడుకున్నాం అన్నమాట. రేపు మోక్షాన్ని గురించి మాట్లాడుకుందాం. రేపు మోక్షం అన్నమాట. ఇదే ఈ రోజంతా సంసార మార్గం. మీకేం చెప్పినా మొత్తం సంసార మార్గమే మాట్లాడుకున్నాం. వేదంలో చెప్పిన మాటలే చెప్పుకున్నాం అన్నమాట. రేపు మోక్షం అంటే ఏంది, మోక్ష స్థితి సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలా, మోక్ష స్వరూపం ఎట్లుంటుంది అనే విషయాన్ని రేపు మనము చర్చించుకుందాము. హరి ఓం తత్సత్. శివార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.